ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. వాటిని మనతో వివరించడానికి మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా వివరంగా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా మందికి రుణ బాధలు ఉంటాయి కదా, మరి చాలా మంది బాధపడుతూ ఉంటారు. వారి కోసం ఒక చిన్న పరిహారం చెప్పండి. ఇక్కడమ్మా రుణం చేయటం అనేది అసలు తప్పు. అవునండి. అవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. వీటిల్లో భోగాల కోసం చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి, నిజంగా అవసరమైనటువంటి సమయంలో చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి. భోగల అలసత కోసం మనం చేసేటువంటి అప్పులు తీరడానికి ఏ భగవంతుడు కూడాను అంటే మనకి ఎంతవరకు ధనం ఉందో అంతవరకు మనం ఖర్చు పెట్టుకోవడం లేదు, ఈ అప్పు తీర్చుకోగలుగుతాం కాబట్టి ఇంతవరకు అప్పు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం, మన శక్తికి తగ్గట్టుగా, మన సంపాదనకు తగ్గట్టుగా. అలా కాకుండా మనకు వచ్చేది ₹1,00,000, ఓ 2 కోట్లు అప్పు చేసి ఏదో ఫంక్షన్ చేస్తాను, నలుగురిలో ఆర్భాటంగా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి అప్పులు తీరడానికి భగవంతుడు కూడా సంకల్పించడు. అవునా? మన సంకల్పానికి భగవంతుడు కూడా సహాయం చేయడు ఎక్కడా కూడా. కానీ నిజంగానే ఇవాటి రోజుల్లో రుణబాధలు ఎక్కువగా అనుభవిస్తున్న వాళ్ళల్లో రైతులు ఎక్కువగా మంది ఉన్నారు, చాలామంది. ఎందుకంటే మనం బయట వింటూ ఉంటాం, అసలు రైతు దేశానికి వెన్నెముక. అలాంటి రైతు, మనందరికీ భోజనం పెట్టేటువంటి రైతుకి అప్పులు దొరక్క, తీర్చుకున్న అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. అలాంటి వారికి కానీ నిజంగా సంసారం గడపడానికి కావలసినటువంటి ఖర్చుల కోసం, అరే మనకి ఈ నెలలో తక్కువ సంపాదన వచ్చింది, వచ్చే నెలలో కాస్త కష్టపడదాం, ఇప్పుడు అప్పు చేసి ఆ కష్టపడిన తర్వాత అప్పు తీర్చుకుందాం అనుకునేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ అప్పులు తీసుకొని ఎగ్గొడుతూ ఉంటారు కొంతమంది. అది కావాలని చెప్పి చేస్తున్నటువంటి ఇది, తీర్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని అనేటువంటి ఒక భావనతో ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదో వడ్డీ ₹1 ఎక్కువ వస్తుందని వడ్డీకి ఇచ్చి బాధపడటం. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మరి వీళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ అదే జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ. తద్వారా ఏమవుతుంది, ఈ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి అవతల ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అయితే ఊరుకోడు. ఇతను ఎవరికైతే ఇచ్చాడో అతను మాత్రం ఇతనికి వెనక్కి ఇవ్వడు. ఈ మధ్యలో నలిగిపోతున్నది ఎవరు అంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతను కూడా అప్పులు పాలవుతున్నాడు. ఇట్లాంటివన్నీ కూడా తీరడానికి నిజంగా మన హిందూ ధర్మంలో చక్కటి శాస్త్రం అంటే ఒక మంచి పరిహారం అనేది ఒకటి ఉంది. చెప్పండి గురుగారు. రుణం చేయాలన్నా, రుణం తీరాలన్నా వీటన్నిటికి కూడా కారకుడు ఎవరు అంటే కుజగ్రహం. కుజగ్రహం అనేది భూకారకుడు, గృహకారకుడు, రుణగ్రస్తకారకుడు, రుణగ్రస్త నష్టకారకుడు. అప్పులు ఇవ్వడం ద్వారా నష్టం రావడం, అప్పులు తీసుకోవడం ద్వారా కష్టాలు పడడం, ఇట్లాంటివన్నీ కూడాను కుజుడు వల్ల జరిగేటువంటి వ్యవహారాలు. కుజుడికి ఇష్టమైనటువంటి ఒక సమిధ అంటాం మనం, అంటే హోమం చేస్తూ ఉంటాం కదా, వాటిలో కట్టెలు వేస్తూ ఉంటాం, వీటిని సంస్కృతంలో సమిధలు అంటాం మనం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి సమిధలు ఉంటాయి. ముఖ్యంగా అంటే చండ్రకర్ర అనేది కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ. ఇప్పుడు మనం జిల్లేడు కర్రలు తీసుకుంటాం, అది సూర్యుడికి ఇష్టం. అర్క సమిధం ఆదిత్యాయ పాలాశకం అంటారు. పాలాశ వృక్షము అంటే మనకి మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టు సమిధలు చంద్రుడికి వాడుతూ ఉంటాం. అలానే కుజగ్రహ దోషం పోవాలి అంటే ఎక్కువగా చండ్రకర్రలతో హోమం చేయడం ద్వారా ఈ కుజగ్రహ దోష నివారణ కలుగుతూ ఉంటుంది. మరి అప్పులు తీరాలంటే హోమాలు చేయాలా, దానికి మళ్ళీ ఇంకో అప్పు చేయాల్సి ఉంటుంది కదా. అలాంటి పరిస్థితులు కూడా లేకుండా సూక్ష్మంలో మోక్షం, చిన్న పరిహారం ఏంటండి అది. ఇప్పుడు చండ్ర కట్టె అని చెప్పి మనకి పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి. లేదు నిజంగా ఒక విలేజ్కి ఎక్కడైనా మారుమూల పల్లెటూరు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చండ్రకర్ర అనేది. కర్ర. ఈ చండ్రకర్రను తెచ్చుకొని దీంట్లో 2 విధానాలు ఉన్నాయి, 2 విధానాలు చెప్పుకుందాం మనం. ఓకే గురుగారు. ఈ చండ్రకట్టెను తెచ్చుకొని ఒక చిన్న చిన్న కట్టెల్లాగా ఒక 3 భాగాలు చేసుకొని మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం మనకు వస్తూ ఉంటుంది, ప్రతి మంగళవారం వస్తూ ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో మనకి ఎంత అప్పు అయితే ఉందో, ఇప్పుడు ఒకరికి 4 లక్షలు ఉంది,
అవునండి. తర్వాత ఇంకో చోట 2 లక్షలు ఉంది, ఇంకో చోట 3 లక్షలు ఉంది. మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది? ఆ టోటల్ అమౌంట్ని ఏదైతే ఉందో అది సంఖ్యా రూపంలో ఆ చండ్ర కట్టె మీద రాయమని చెప్పండి. మార్కర్తో రాయొచ్చు, స్కెచ్ పెన్తో రాయొచ్చు, ఎలా అయినా సరే మామూలు పెన్నుతో అయినా రాయొచ్చు. మార్కర్తో రాస్తే మనకు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి మార్కర్తో రాయడం అనేది విశేషం. రాసి ఒక చిన్న బౌల్ ఒకటి తీసుకోమని చెప్పండి. ఈ బౌల్లో పెట్టేసి దాంట్లో కిరోసిన్ కానీ, నువ్వుల నూనె కానీ, లేదంటే పెట్రోల్ కావచ్చు, ఆముదం కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఏదైనా సరే ఈ కట్టెను కాల్చమని చెప్పండి. అది ఎలా ఉంటుంది ఆ కట్టె కూడా అంటే, ఒకసారి అంటుకుంటే ఆరిపోదు, కానీ అది అంటుకోవడమే చాలా కష్టం. కాబట్టి కర్పూర సహాయంతో వెలిగించడం అనేది మంచిది. ఇంకా అలా వెలిగించడం ద్వారా అదే చెప్తానమ్మా, అది ఇంకా పరిహారం కూడా పూర్తి కాలేదు. అలా వెలిగించిన తర్వాత అది మొత్తం కంప్లీట్గా బూడిదిగా మారిపోవాలి ఆ కట్టె మొత్తం. అందుకని చిన్న తీసుకోమని చెప్తాను. పెద్దది కావాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి 1.5 గంట లోపల అయిపోదు కదా మనకి. కాబట్టి పూర్తిగా కాలేట్టుగా దాన్ని బూడిద అయిపోయే వరకు ఉంచి ఈ బూడిదని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లలో వేయాలి. అంటే చెరువు, నది, సముద్రం. నదులు సముద్రాలు మన దగ్గర లేవు కాబట్టి కనీసం ప్రతి ఊర్లో చెరువు ఉంటుంది. చెరువులో ఆ బూడిదని కలిపేసి రావాలి. ఇలా ప్రతి మంగళవారం 3 మంగళవారాలు రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 గంటల లోపల చేయగలిగితే తప్పనిసరిగా రుణ విముక్తి జరగడానికి మంచి మార్గం కనబడుతుంది. ఇక్కడ దీంట్లో కూడా ఏంటంటే ఇవి చేసిన వెంటనే మాకు కోట్లు వస్తాయా, మా అప్పులు తీరిపోతాయా అని కాదు. అప్పులు తీరిగే మార్గం వేరు. అవునా? మార్గం కనబడితే మనకి ఆటోమేటిక్గా మనం అలుగుపోతాం కాబట్టి తొందరగా అప్పులు తీరిపోతాయి. ఆ మార్గం కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా చేయడం అనేది ఒక పరిహారంగా చెప్పబడుతుంది. దీంతో పాటుగా ఆ సమయంలోనే మేము ఉంటామా ఉండమా అనేటువంటి అనుమానం చాలామందికి ఉంటుంది. ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు 3 to 4:30 అంటే ఆ టైంలో ఆఫీసులో ఉంటారు కాబట్టి కష్టం. కాబట్టి ఇంకొక పరిహారం కూడా ఉంది. ఏంటండి అది? మనం ఈ చండ్రకట్టెనే తీసుకొచ్చి ఒక మంగళవారం రోజున దాన్ని ఏ సమయంలో అయినా సరే కాల్చిన తర్వాత ఏమవుతుంది? బొగ్గుగా తయారవుతుంది. ఒక కట్టె కాలితే బొగ్గులాగా తయారవుతుంది. అవునా? ఈ చండ్రకట్టెతో తయారైనటువంటి బొగ్గును తీసుకొని ఎంత అమౌంట్ అయితే మనకు అప్పు ఉంటుందో, ఎంత ధనమైతే ఉంటుందో ఆ అమౌంట్ని బండ మీద రాసి ఆ బొగ్గుతో రాసి ఎడంకాలుతో తుడిపేయటం ద్వారా రుణగ్రస్త విమోచన జరుగుతుంది. ఇలా కూడా చేయొచ్చు అంటారా? చాలా చిన్న పరిహారాలు ఇవి, పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు, కష్టంతో కూడుకున్నవి అంతకంటే. అప్పు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. దీనికి కూడా ఒక మార్గం చెప్తాను. అప్పు మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా రావాలి అంటే ఒక్కటే చెప్తా. ఏంటండి అది? ప్రతి మంగళవారం ఏదైతే మంగళవారం మనం చేస్తున్నామో అలానే అప్పు తీర్చడం అనేది 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకుందాం. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ 10,000 తీసుకెళ్ళి అప్పున్న వ్యక్తికి మంగళవారం రోజునగా మనం ఇవ్వగలిగితే మరలా భవిష్యత్తులో అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు. మిగిలిన 90,000 అప్పు కూడా అనూహ్యంగా అతి తొందరగా తీరిపోతుంది. అంటే మంగళవారం అనేది కుజుడికి ఇష్టమైనటువంటి వారం. మనం చదువుతున్నటువంటి సమిధ కూడా కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ. తద్వారా రుణగ్రస్త విమోచనం జరగడం అనేది తథ్యం. ఇది చేసి చాలామంది లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, కోట్లలో. ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ అప్పులు చేసే వాళ్ళల్లో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. అంటే ఇంట్లో భర్తకు తెలియకుండా ఎక్కడి నుంచో తీసుకువచ్చి వడ్డీలకు ఇచ్చేటువంటి వాళ్ళలో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. ఏదైనా బంగారం కొనుక్కోవచ్చు, చీరలు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక చిన్న ఆశతో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంట్లో భర్తకు చెప్పలేరు, బయట వీళ్ళు తీసుకొచ్చిన చోట వాళ్ళు ఆగటం లేదు, యువతలు తీసుకున్న వ్యక్తి ఇవ్వటం లేదు. ఇలాంటి వాళ్ళకి, ఈ స్త్రీలకు కూడా ఈ పరిహారం అనేది చాలా విశేషంగా పనిచేస్తుంది. దీంతోపాటు ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాను మీకు. మంగళవారం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా తోడు కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మంగళవారం ఎవరైనా మరణం చెందితే తీసుకెళ్ళేటువంటి రథానికి తప్పనిసరిగా ఒక కోడిని కడతారు, నల్ల కోడిని కడతారు. అంటే తోడు కోరుకుంటుంది. ఇంకొక మరణం ఎక్కడ కలుగుతుందో అనే భయంతో మనం కోడిని కడుతూ పంపిస్తూ ఉంటాం. కాబట్టి మంగళవారానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఇందాక మనం చెప్పాం కదా, ఒక 10,000 రూపాయలు అప్పు తీరిస్తే మరలా తోడు కోరుకుంటుంది కదా, అప్పు తీరిపోతుంటుంది కదా. అలానే ఒక మంగళవారం రోజున ప్రొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల లోపల ఒక ఎర్రటి గుడ్డ తీసుకోమని చెప్పండి. వస్త్రం, బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా కావచ్చు, ఒక 1/2 మీటర్ తీసుకొని దాంట్లో పచ్చకర్పూరం కొద్దిగా, ఎర్ర గురివింద గింజలని మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి,
నిజంగా గురువింద గింజలు అనేది ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ దాన్ని బంగారంతో సమానంగా చూస్తారు. పూర్వకాలంలో బంగారాన్ని తూచాలి అంటే, కాటా వేయాలి అంటే తప్పనిసరిగా గురువింద గింజలతోనే చేసేవారు. ఇప్పుడు మనం గ్రామంలోకి తీసుకొచ్చి ఇప్పుడు కనిపించట్లేదు, అసలు తెలియదు కూడా చాలామందికి. ఇప్పుడు బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయం ఇది. పూర్వకాలంలో ఎన్ని గురువింజల ఎత్తు అనేది బంగారం, కాబట్టి దాన్ని బంగారంతో సమానంగానే చూస్తాం. ఎర్ర గురువింద గింజలు తీసుకువచ్చి పచ్చకర్పూరం ఇవి వేసి ఆ మూట కట్టేసి, ఆ క్లాత్ని మూట కట్టేసి దాని మీద పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా వేసి లక్ష్మీదేవిని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేయండి కుంకుమతో. ఆ కుంకుమ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మూట ఏదైతే ఉందో మంగళవారం రోజునే తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టండి. బీరువా ఎక్కడ ఉంటుంది? సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో కూడా నైరుతి మూలలోనే ఉంటుంది. అది మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, ఏదైనా నైరుతి మూలలోనే ఉంటుంది. నైరుతి అనేది ధనస్థానం అంటాం, పిశాచ భాగం అంటారు. పిశాచం అంటే ధన పిశాచం. కాబట్టి ఆ ధనస్థానంలో బీరువా ఉంటుంది. కాబట్టి ఆ బీరువా లాకర్ ఏదైతే ఉంటుందో ఆ లాకర్లో పెట్టేసి ప్రతినిత్యం ₹1 దాని చుట్టూ పేర్చుకుంటూ ఒక 41 డేస్ చేయమని చెప్పండి. 41 డేస్ చేయాలి. 41 డేస్ తప్పనిసరిగా ఒక రోజు ₹1, ఇంకో రోజు ₹1, ఇంకో రోజు ₹1 దాని చుట్టూ పేర్చుకుంటూ ఉంచమని చెప్పండి. దాన్ని అలానే ఉంచండి. దాన్ని కదిలించకుండా ఆ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ పచ్చకర్పూరం మూట కూడా బయటికి తీయొద్దు. అలానే ఉంచండి. జీవితంలో ఎక్కడా ఎప్పుడు ఎవరు అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండా చేస్తుంది ఆ లక్ష్మీదేవి. పచ్చకర్పూరం అంటేనే లక్ష్మి. గురువిందాలంటే ఇందాక చెప్పా సువర్ణమని. నిజంగానే ఇల్లు సువర్ణమయమయ్యేంత ధనాన్ని సంపాదించేటువంటి యోగం ఈ యొక్క పరిహారం వల్ల కలుగుతుంది మనకి. ఈ విధంగా చేయటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇప్పుడు మనకు పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి నామం పెడతారు. తిరుపతిలో నామం కనబడుతుంటుంది కదా మనకి. దాన్ని పచ్చకర్పూరంతోనే తయారు చేస్తారు. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే లక్ష్మీ నివాసం అంటారు దాన్ని. మంగళద్రవ్యాల్లో మొట్టమొదటిగా చెప్పబడింది మనకి పచ్చకర్పూరం. మంగళద్రవ్యం అంటే శుభప్రదం కదా. శుభం అంటే ఎవరు? లక్ష్మీదేవే కదా. కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ పచ్చకర్పూరాన్నే స్వామివారికి నామంగా వాడతారు. అందుకని ఆయన శ్రీపతి అయ్యారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ యొక్క పచ్చకర్పూరం ద్వారా, ఈ గురువింద గింజల ద్వారా తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ విధంగా రుణబాధలు తీర్చుకోవచ్చు. అలాగే గురుగారు ఇందాక మీరు అన్నారు కదా స్త్రీలు ఎక్కువ అప్పు చేస్తూ ఉంటారు అని. మరి స్త్రీలు కంటతడి పెడితే లక్ష్మీదేవి ఉండదు అని అంటారు. అది ఎంతవరకు నిజమండి? నిజమేనమ్మా. దీంట్లో అంటే మనం అన్నిటికీ అప్డేట్ అవుతున్నాం. అవునండి. ప్రతి ఒక్కదానికి పూర్వ ఆచారాలకి ఇప్పుడున్న ఆచారాలకి తప్పనిసరిగా అప్డేట్ అవుతూనే ఉన్నాం మనం ప్రతి ఒక్కటి కూడా. పూర్వకాలంలో ఆడవాళ్ళు ఏంటి, తప్పనిసరిగా ఇంట్లో పని చేసుకుంటూ భర్త పిల్లలకి కుటుంబ సభ్యులకి చక్కగా వంట చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే కావాలో అవన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఇంట్లో భర్త దీపారాధన చేస్తే మిగిలిన పూజ అంతా కూడా భార్య చేసేది. భర్త సంపాదన తీసుకొస్తే భార్య చేతిలో పెడితే అది ఎంతవరకు ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతూ, ఎంతవరకు దాచిపెట్టాలో దాచిపెడుతూ. పూర్వకాలంలో ఇప్పుడంటే 1, 2, 3 పిల్లలతో సరిపోతుంది. పూర్వకాలంలో ఏంటి, ఒక్కొక్కరికి 8 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. మరి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఖర్చులు, వీళ్ళ చదువులు, అంతేకాకుండా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి వివాహాలు, వీటన్నిటి కూడా డబ్బులు ఎవరు దాచిపెడుతున్నారు? మగవాడు సంపాదించుకు తీసుకొస్తున్నాడు. కానీ దాన్ని జాగ్రత్త చేయవలసినటువంటి అవకాశం ఎవరికి వస్తుంది? స్త్రీలకు మాత్రమే వస్తుంది. స్త్రీ అంటే మనం ముఖ్యంగా ఆది పరాశక్తి అని చెప్తాం. గృహలక్ష్మి అన్నాం కానీ గృహ విష్ణు అని ఎక్కడా చెప్పలేదు మనం. అవునా? ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అవునండి. దేనికి అంటే వేదమాత గాయత్రీదేవి మనకి సకల విద్యల్ని ప్రసాదించేటువంటి దేవత ఎవరు? సరస్వతి అమ్మవారు. వీళ్ళు కూడా దేవతలే కదా, స్త్రీ దేవతలే కదా. అట్లానే కాళికామాత. కాళికామాత అంటే కూడా చాలామంది ఏం చేస్తుంటారు అనుకో, శత్రు బాధలన్నీ నివారణ చేస్తుంటుంది, ఇవన్నీ చేస్తుంటారు. శత్రువులు అంటే నేను చాలామంది బహిర్గతంగా మనకేదో తగాదా వస్తే కనబడేటువంటి శత్రువులు కాదు. దేవతలు శత్రు వినాశనం చేస్తారు అంటే ఏ శత్రువులను వినాశనం చేస్తారు అంటే మనలో ఉండేటువంటి 6 శత్రువులు ఉంటారు.
మనలోనే 6 శత్రువులు ఉంటారు. ఎవరండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, హరిషడ్ వర్గాలు అని చెప్పి 6 శత్రువులు ఉంటారు. వీళ్ళు నాశనం అయిపోతే, మనలో ఉన్న శత్రువులు నాశనం అయిపోతే ప్రపంచంలో మనకు ఎక్కడ శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే. అంతే కదా? అంతే గురు. ఇవన్నీ క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా పోవడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు మంచిగానే కనబడతారు మనకి. అవునండి. అవునా? ఎక్కడ శత్రువు అనేవాడు ప్రపంచంలో బహిర్గతంగా బాహ్యంగా ఎక్కడ కూడా కనపడ్డు. అంతర్లీనంగా మనలో ఉన్నటువంటి శత్రువులు పోతాయి. కాళికాదేవి ఎవరు? స్త్రీ శక్తి. కుటుంబం మొత్తాన్ని బాధ్యతగా చూసుకునేటువంటి బాధ్యత ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. ఇంత కష్టపడుతుంది, అందరికంటే ముందు లేస్తుంది, అందరి తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది, మధ్యాహ్న సమయంలో కూడా పడుకోవడానికి అవకాశం లేకుండా పెద్దలకు సేవ చేస్తుంది. ఇంట్లో భర్త యొక్క తల్లిదండ్రులు ఉన్నా లేదంటే తాతల ముత్తాతలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా సేవ చేస్తుంది. కుటుంబం వృద్ధి జరగడానికి కారకం ఎవరవుతున్నారు? స్త్రీ. సంతానం కలగాలంటే స్త్రీ కావాలి, అంటే ఆ కుటుంబం వంశాభివృద్ధి కలగడానికి కూడా కారణం స్త్రీనే అవుతుంది. ఇప్పుడు నా వంశాన్ని వృద్ధిస్తున్నటువంటి స్త్రీ బాధపడితే ఆ ఇంట్లో లక్ష్మి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అవునా? నా తర్వాత నాకు ఒక కుమారుడు, ఆ కుమారుడికి ఒక కుమారుడు, దీని అంతటి కూడా కారణం ఎవరు? స్త్రీ. కాబట్టి స్త్రీకి మన పురాణాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అంత పరమ పవిత్రమైనటువంటి స్త్రీ బాధపడుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? అవునా? ఇక్కడ చూడండి, ఆడవాళ్ళు సంధ్య వేళలో జుట్టు దువ్వుకోకూడదని, ఆ సమయంలో ఏడుస్తూ ఉండకూడదని, ఆ సమయంలో నిద్రించరాదని ఇవన్నీ చెబుతున్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ పురుషులకు చెప్పలేదు చాలామంది, చాలా వరకు స్త్రీలకే చెప్తున్నారు. అంటే లక్ష్మీ నివాసం ఎక్కడ? స్త్రీనే. స్త్రీ ముఖంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకనే ఇంటిని చూసిన తర్వాత ఇల్లానే చూడమన్నారు, పురుషుని చూడమని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే స్త్రీకి అంత పరమ పవిత్రమైనటువంటి స్థానం ఉంది. కానీ ఏదైతే సనాతన సంప్రదాయం మన ధర్మం చెబుతుందో అది పాటించిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ చెప్తాను నేను. పాటించని వాళ్ళకి ఏమి ఉండదు. మరి ఎలా అమ్మా? ఇప్పుడు నేను చేయవలసినటువంటి ఉద్యోగం నేను చేస్తూ నాకు జీతం ఇవ్వకపోతే బాసు తప్పు అవుతుంది. నేనే ఉద్యోగం సరిగ్గా చేయకపోతే నాకు జీతం ఇవ్వకపోతే బాసు ఎట్లా తప్పు అవుతుంది చెప్పండి? అవునా? మన ధర్మాన్ని మనం పాటించకుండా మనకు అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆడవాళ్ళు కుంకుమ బొట్టు ధరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాళ్ళకి పెళ్ళైన తర్వాత మెట్టెలు లేకుండా తిరిగే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాను నేను. మంగళసూత్రాలు కూడా లేకుండా తిరిగే వాళ్ళు ఎంతోమందిని చూపిస్తాను నేను. పెళ్ళయిందా కాలేదా తెలుసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది, కష్టమే. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మవారి వస్తువులన్నీ కూడా మూట కట్టి ఒక మూటగా ఒక పర్వతం మీద వేసింది. అవి తీసుకొచ్చిన తర్వాత సీతాదేవినైనా తీసుకెళ్ళింది రావణాసురుడు అని గుర్తుపట్టడానికి ఆ మూట మొత్తం ఇప్పిన తర్వాత అన్ని నగలు చూపిస్తున్నారు రాముడికి. రాముడు ఏమన్నాడంటే, నాకు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి, సీత నాకు దూరమైనందువల్ల అవి నేను గుర్తించలేకపోతున్నాను, లక్ష్మణ నువ్వు చూసి గుర్తుపట్టు అని అడిగాట. లక్ష్మణస్వామి అన్ని నగలు చూస్తున్నారు, తీసి పక్కన పెడుతున్నారు. చివరికి కాళ్ళకున్న మెట్టెలు ఉన్నాయి చూసారా, అవి చూసి గుర్తుపెట్టాట. అంటే లక్ష్మణస్వామి వారి దృష్టి ఎంతసేపటికి సీతమ్మ వారి పాదాల మీద మాత్రమే ఉన్నది. దాని పరమార్థం రెండోది కూడా ఉందమ్మా. అంటే లక్ష్మణస్వామి వారి ఆయన భావన ఒకటి, అలానే ప్రతి మగవాడి భావన కూడా అలానే ఉంటుంది, అలానే ఉండాలి. కాళ్ళకి మెట్టెలు ఉంటే వివాహం అయిందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళ మీద ఎంత పవిత్రమైన భావన ఉంటుంది చెప్పండి. మంగళసూత్రం మెళ్ళలో ఉండదు, కాళ్ళకి మెట్టెలు ఉండవు, చేతికి గాజులు ఉండవు, నుదురుని బొట్టు ఉండదు. ఈక్వల్ టు ఎవరవుతున్నారు? పురుషునితో సమానం అయిపోతున్నారు. పురుషుడితో సమానం కూడా కాదు, పురుషుడు లేని స్త్రీతో సమానం. పురుషుడు లేని స్త్రీతో సమానం అంటారు, అంతే కదా. అమంగళి, సుమంగళి కాదు అక్కడ. మరి సుమంగళిగా ఉండవలసినటువంటి లక్షణాలన్నీ వదిలిపెట్టేసి సుమంగళిగా ఉండాలంటే ఇవన్నీ ధరించాలి, ఉండాలి కదా. మరి భర్త ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, తను సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో ఎంత సైంటిఫిక్ రీజన్స్ చెప్పారు చెప్పండి మనకి. కాళ్ళకి మెట్టెలు, మెళ్ళో మంగళసూత్రం, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, ప్రతి ఒక్క దానికి ఒక సైన్స్ ఉంది. కాళ్ళకి మెట్టెలు పెట్టడం అనేది వివాహమైందా లేదా అని తెలుసుకోవడానికే కాదు, గర్భసంచికి ఒక నరం లింక్ ఉంటుంది. ఆ వేలికి మనం ఏదైతే మెట్టెలు పెడతామో ఆ వేలికి గర్భసంచికి ఒక నరం లింక్ ఉంటుంది. ఈ మెట్టెలు పెట్టిన తర్వాత గర్భసంచికి ఉండేటువంటి ఆ నరం ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది.
తద్వారా సంతాన యోగం కలుగుతుంది. మెట్టలు పెట్టడానికి రీజన్ ఇదంతా రీజన్ ఇది, అది తెలియదు చాలామందికి. పెళ్ళైంది మెట్టలు పెట్టాలి, ఎందుకు పెట్టాలనేది తెలియదు. అందులో ఏంటి, ఓవర్ హీట్ని కంట్రోల్ చేసేటువంటి లక్షణం కాపర్కి సిల్వర్కి మాత్రమే, వెండికి రాగికి మాత్రమే ఉంటుంది. అవునండి, బంగారానికి లేదు. బంగారం మన ఒంట్లో వేడి ఉంటే అది కూడా కరిగిపోతుంది, అంతేకాని వెండి కరిగిపోదు, ఎక్కడా కూడా ఉన్న వేడిని కూడా లాగేసుకుంటుంది. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఉష్ణాన్ని అంతా కూడా లాగేసుకొని ప్రశాంతమైనటువంటి మనస్సుని, ప్రశాంతమైనటువంటి వదనాన్ని, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు ఇవ్వగలిగినటువంటి లక్షణం ఆ మెట్టెలకు కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే కదా సంతానం అనేది ప్రశాంతంగా కలిగేది. సో దానికోసం అని చెప్పి ఆ మెట్టలు పెడతాం. చేతికి గాజులు వేసుకుంటాం. ఇక్కడ గాజులు వేసుకోవడం వల్ల భర్తకి మంచి జరుగుతుంది అంటారు, మరి అది నిజమేనా అండి? భర్తకి మంచి జరగడమే కాదు, ఆ గాజుల శబ్దం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో గలగల్లాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నివాసం ఆడవాళ్ళలో ఎక్కడెక్కడ అంటే ముఖంలో, మంగళసూత్రంలో, కాలిమెట్టెల్లో, గాజుల్లో, పెట్టే బొట్టులో, వీటన్నిటిలో కూడా లక్ష్మీ నివాసమే. అవునా? చెవలకి పెట్టుకునేటువంటి ఈ లోలాకులతో సహా ఇవి కూడా లక్ష్మీ నివాసాలే. ఏవైతే లక్ష్మీ నివాసాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా పవిత్రమైనటువంటి భావనతో ఉండవలసినటువంటి వస్తువులు ఉంచకుండా అవన్నీ వదిలేసి అపవిత్రంగా ఉంటూ మనం బాధపడుతున్నామంటే బాధలు పడతాం. అలా అని చెప్పి అవన్నీ లేని వాళ్ళని కొట్టమని తిట్టమని కాదు నేను చెప్తాను, వాళ్ళని కూడా పవిత్రంగానే చూసుకోవాలి. అంటే ఇక్కడ చెప్తానమ్మా, కులమత భేద విచక్షణారహితం. కొంతమందికి మంగళసూత్రాలు ఉండవు వేరే జాతుల వారికి, వాళ్ళని కొట్టమని కాదు నేను చెప్తుంది. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి తప్పనిసరిగా. అది ఒక క్రిస్టియన్స్ తీసుకోండి, ముస్లిమ్స్ తీసుకోండి, ఒక్కో ధర్మంలో కొంతమందికి మంగళసూత్రాలు ఉండవు, కొంతమందికి మెట్టెలు ఉండవు. అవునా? సో అవన్నీ ఉన్నా లేకపోయినా సరే స్త్రీని మాత్రం పవిత్రమైనటువంటి భావన చేయాలి. కానీ అలానే స్త్రీలు ఆచరించవలసినటువంటి నియమాలు ఏవైతే సంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఆచరిస్తే ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు 1 రూపాయి తీసేస్తే ఎంత అవుతుంది? 99. 100 కావటం లేదు కదా. అవునా? అలానే ఇప్పుడు 100 అంటే 100% మనం ఉండవలసినటువంటి విధానంలో 1% కూడా ఉండకుండా 99% ఖాళీగా ఉంచుతూ 1% మనం పర్ఫెక్ట్గా ఉంటాం, అన్ని పర్ఫెక్ట్గా జరగాలంటే ఎందుకు జరుగుతాయి మనకి? అసలు జరగవు కదా. ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ నిజంగా ఒక మాట చెప్పాలంటే మానవాళి మనుష్యులు శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగడం కోసం రహస్యంగా ఉండేటువంటి సైన్స్ని బయటకు తీసుకురాకుండా ఈ రకమైనటువంటి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ ఇలా కూడా ఎవరు పాటించట్లేదు కదా. అవి ఆచారం పాటించట్లేదు, కనీసం సైన్స్ అన్నా తెలిస్తే పాటిస్తారని చెప్పి చెప్తున్నా నేను. అందుకోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు మంగళసూత్రాలు వేసుకుంటాం, అవునా? మంగళసూత్రాలు కూడా తీసి పక్కన పడేసి వేసి వస్తాం మనం. అంటే బోసి మెడతో తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు. నేను చాలా మందిని చూస్తున్నాను. అసలు ఏమీ లేకుండా కనీసం ఒక చైన్ కానీ ఏది కూడా ఏమీ లేకుండా తిరిగే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. మంగళసూత్రం ఫ్యాషన్ కోసం చేసింది కాదు కదా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున, నా జీవనానికి హేతుగా గుర్తుగా నీ మెళ్ళో కడుతున్నా అని చెప్తున్నాడు. కంఠే బత్నామి సుభగే త్వంజీవ శరదాంశతం చెబుతున్నాడు. 100 ఏళ్ళు నిండా 100 ఏళ్ళు దీంతో నువ్వు వర్ధిలుగాక అని చెప్తున్నాడు. దానికి ముందు వివాహం ఏం చెబుతున్నారు? ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతిచరామి అని చెప్పి అబ్బాయి చెబుతున్నాడు. నువ్వు మంగళసూత్రం కడుతున్నా అని చెప్పి తల ఉంచుకొని కట్టించుకున్నప్పుడు అది మాత్రం ఉంచట్లేదు. ఇతను ధర్మేచ అర్థేచ కామేచ ఎట్లా పాటిస్తాడు? ఇది కూడా లాజికే అండి. అవునా కదా? నువ్వు అతను చెప్పిన దానికి నువ్వు ఎక్కడ సహకరించట్లేదు. అతను గుర్తునే తీసేసి ఒక హ్యాంగ్ చేసావు పక్కన. మరి ఇతను మాత్రం ఎట్లా పాటిస్తాడు? నువ్వు ఎట్లున్నావో యద్భావం తద్భవతి, నువ్వు ఎలా ఉన్నావో ఎదుటివాళ్ళు కూడా అలానే ఉంటారు. అంతే అండి. ప్రతి వ్యక్తి మనకి మిర్రర్ లాంటి వాళ్ళే. మనలో ఏది ఉంటే ఎదుటి వాళ్ళు అదే కనిపిస్తుంది. ప్రేమ ఉంటే ప్రేమ కనబడుతుంది, కోపం ఉంటే కోపం కనబడుతుంది, శత్రుత్వం ఉంటే శత్రుత్వం కనబడుతుంది, మిత్రత్వం ఉంటే మిత్రత్వం కనబడుతుంది. మనం చేయవలసినటువంటి విధానాలు మాత్రం మనం పక్కన పెట్టేస్తాం. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు. అవి మళ్ళీ ఫ్యాషన్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తగ్గించుకొని పోతారు. అదేమన్నా నగ ఆభరణం కాదు కదా, జీవితాభరణం. అది నీకు ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం చేసిన తర్వాత జీవితాంతకాలం ఒంటి మీద ఉండి తీరవలసిందే. నువ్వు మంగళసూత్రాన్నే బరువుగా పక్కన పడేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి బరువుగానే ఉంటాయి జీవితం మొత్తం. ఇవి పాటించాలి తప్పనిసరిగా. ఇప్పుడు నిజంగా బంగారం మంగళసూత్రమైనా కనీసం
చూడండి, విలేజెస్లో ఏమీ లేనటువంటి పూర్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వాళ్ళకు కూడా మంగళసూత్రాలు బంగారం ఉంటాయి. అవునండి. అవునా? అవును. ఎందుకుంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. మంగళసూత్రం ఓకే, మాంగళ్యతంత్ర అనే మంత్రంతో కడుతున్నాడు, ఆయన జీవనానికి హేతువుగా గుర్తుగా కడుతున్నాడు అనేది ఒకటి. మంగళసూత్రం అంటున్నాం కాబట్టి మంగళం అంటేనే శుభం అని అర్థం, సూత్రం అంటే దారం. ఏదైతే దారం ఉంటుందో ఆ రెండు ఉండడం ద్వారా తప్పనిసరిగా శుభం కలుగుతుందని మన శాస్త్రం చెబుతుంది. దాంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందమ్మా, గొప్ప ఇది. దేవాలయాలకు వెళ్తూ ఉంటాం మనం, అవునా? దేవాలయంలో ప్రతిష్ఠ చేసే సమయంలో విగ్రహం పెడతాం కదా, విగ్రహాన్ని చూసి మనం నమస్కారం చేస్తాం. ఈ విగ్రహంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే విగ్రహం కింద యంత్రం ఉంటుంది ఒకటి. అది పంచలోహాలతో కావచ్చు, రాగితో కావచ్చు, ఇత్తడితో కావచ్చు, వెండితో కావచ్చు, బంగారంతో కావచ్చు, ఒక యంత్రం తయారు చేయించి పెడతారు. ఈ యంత్రం కింద ప్రతిష్ఠ చేసే ముందు పాదరసం, తాళకం, అభ్రకం, మణిశిల, కృష్ణాభ్రకం, రుద్దిపాషాణం, జలపాషాణం అనేక రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు దాంట్లో వేస్తారు. మనం విగ్రహం పెడతాం కదా, ఒక గుంటలాగా ఉంటుంది కదా, గర్తం అంటాం దాన్ని, గర్తన్యాసం అంటారు. గర్తన్యాసంలో ఇవన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ కలిసినప్పుడు ఒక లైవ్ పవర్ వస్తుంది, అంటే దానికి ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి మీద యంత్రం పెడితే యంత్రాన్ని యాక్టివేట్ అవుతుందా కాదా? అవునండి. ఆ యంత్రం మీద ఏది పెడితే అది యాక్టివేట్ అవుతుంది. అది విగ్రహం పెడుతున్నాం కాబట్టి విగ్రహంలో ఈ యంత్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క శక్తి కూడా విగ్రహానికి వస్తుంది. అందుకని విగ్రహాన్ని చూడగానే జీవకళ అంటాం మనం. నమస్కారం ఎందుకు చేస్తాం? మనకి ఎక్కడో పూర్వీకులు చెప్పారని చెప్పి దండం పెట్టాం. నిజంగానే మన మనస్సుకి కొన్ని దేవాలయాలు మాత్రం మనస్ఫూర్తిగా నచ్చుతాయి. విగ్రహం చూడగానే ఓ సమ్మోహనానికి గురవుతుంటాం, తెలియకుండానే దండం పెట్టేసుకుంటాం. అవునా? అలానే ఆ ప్రాణశక్తి ఏదైతే ఉందో గర్భాలయంలో ఉండేటువంటి ప్రాణశక్తి బయటికి అర్చకులు వారు పూజారి లోపలికి బయటికి తిరుగుతున్న సమయంలో తనతో పాటు బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో లేదు కానీ కేరళ, కర్ణాటక, తమిళనాడు వెళ్తే మగవాళ్ళు ఎవరు కూడా షర్టు వేసుకొని దేవాలయ ప్రవేశం లేదు. షర్టు తీసేసి పైన ఇట్లా భుజం మీద వేసుకొని వెళ్లాల్సింది ఎవరైనా. దేనికి? అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన శరీరంలోకి జొరబడుతుంది. మగవాళ్ళు షర్ట్ తీసేయటం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి జొరబడుతూ ఉంటుంది. భక్తులు వస్తుంటారు, తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ప్రదక్షిణం చేసేది కూడా దానికోసమే. ఈ భక్తులతో వెళ్ళిపోతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా గుడి చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి ప్రదక్షిణం చేయడం ద్వారా కూడా అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. ఈ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అంటే చివరికి ధ్వజస్తంభంలోకి వెళ్తుంది. ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటుంది కదా, పైన యాంటీనా లాగా ఉంటుంది, అవునా? ఆ యాంటీనా ఊరికి సరిపడా పాజిటివ్ ఎనర్జీ పంచుతుంటుంది. దేవాలయానికి వెళ్ళి దీనికోసం, అవునా? మరి ఆడవాళ్ళు వస్త్రాలు తీయలేరు కదా, మరి వాళ్ళకి ఎలా రావాలి ఆకర్షణ శక్తి, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎలా రావాలి? బంగారానికి అట్రాక్టివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది గోల్డ్కి. ఇప్పుడు మీరు ఏ వస్తువు చూసినా గోల్డ్ని చూసినంత ప్రీతిగా ఏదైనా చూడగలుగుతారా? ఏది లేదండి. అంటే కాస్ట్లీ అని కాదు, దానికంటే కాస్ట్లీ వస్తువులు కనపడ్డా కూడా బంగారానికి ఎక్కువగా ఓటేస్తారు ఎవరైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే. ఇంకా ఆడవాళ్ళైతే ఇంకా ఎక్కువ. ఈ మంగళసూత్రాలు ఒంటి మీద ఉండడం ద్వారా అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ స్త్రీల దేహాల్లోకి వెళ్ళడానికి దోహదపడుతుంది. అందుకే మంగళసూత్రం, కనీసం మంగళసూత్రమైనా బంగారం ఉండాలని చెప్పేది అందుకోసమే. ఇది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదండి, అవునా? కాబట్టి మంగళసూత్రం అనేది అలంకారప్రాయమైంది కాదు. బొట్టు పెట్టుకోవడం కూడా ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందమ్మా. మన హిందూ ధర్మం ఎంత గొప్పది అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు సైన్స్ చెబుతుంది మేము అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మునులు ఋషులు చెప్పబడ్డారు. వాళ్ళతో చెప్పబడినటువంటి ధర్మం మనదంతా. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎవరు సైంటిస్ట్ కనిపెట్టారని చెప్తున్నారు కదా. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్టిన దేవాలయాల్లో వరాహమూర్తి భూమిని పైకెత్తుతున్నట్టుగా శిల్పాలు చెక్కారు. ఎట్లా చెక్కారు మరి? అప్పట్లో వాళ్ళకి ఎట్లా తెలిసింది మరి భూమి గుండ్రంగా ఉందని? అవునా కాదు? కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి దేవాలయాల్లో వరాహ స్వామి భూమిని ఇట్లా పైకెత్తుతున్నట్టుగా రౌండ్గా కనపడుతుంటుంది. మరి అది ఎట్లా చెక్కారు? మరి ఈ సైంటిస్టులు చెప్పలేదు అప్పుడు, చెప్పలేదు, అవునా కదా? అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రాన్ని, అనేక రకాలైనటువంటి శాస్త్రాన్ని మన మునులు ఋషులు ఔపోసన పెట్టారు. అవే మనకు అందించారు. అవి మనం పాటించట్లేదు. పాటిస్తే నిజంగా మన భారతదేశమంతా, అంటే పాటించకపోయినా భారతదేశం ఉన్నతమైనటువంటి స్థానాన్నే ఉంది ఎప్పటికీ. వేదభూమి, కర్మభూమి కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించగలిగినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. హిందూ ధర్మం మాత్రమే, మన సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే.
వీటిని పాటించండి. తప్పనిసరిగా ఇంట్లో ఏ భర్త కూడా ఈ భార్యను బాధించాల్సిన అవసరం ఉండదు. నిజంగా ఇంటికి వచ్చేసరికి మంగళసూత్రం మెడలో ఉండి, కాళ్ళకి మెట్టెలు పెట్టుకొని, చక్కటి బొట్టు పెట్టుకొని, తన్నిండా పూలు పెట్టుకొని, జడ వేసుకొని కనబడ్డ ఆడదాని ఏ మగవాడైనా ఎవరైనా ఒక మాట అనగలుగుతాడా? లేదండి. మరి ఇంకెక్కడ కన్నీళ్ళు వస్తాయి? రావు కదా. అంటే కన్నీళ్లకు కారణం ఆడవాళ్ళే అని చెప్తారా? మనం చేసుకుంటున్నటువంటి పాపం, మనం చేస్తున్నటువంటి దుస్థితి అన్నీ మనం తీసి పక్కన పడేస్తున్నాం కదా. మనం తీసి పక్కన నిజంగా నాన్న చీర కట్టుకొని చక్కటి బొట్టు పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాద జీన్సు టాప్ వేసుకున్న వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరండి. మరి ఇంట్లో భర్త బయటికి వెళ్ళి సంపాదించి వచ్చేసరికి, కష్టపడి బయటకు వచ్చేసరికి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలంటే మొట్టమొదటిగా తలుపు తీసేదే భార్య. అవునండి. మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చేదే భార్య. ఆమె జుట్టు మొత్తం విరబోసేసుకొని మొహం మీద బొట్టు లేకుండా, మెడలో మంగళసూత్రాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే మగవాడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఆయన వల్ల ఈవిడికి ఎక్కడ ప్రశాంతత ఉంటుంది? అవునా కదా. ఆడవాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ఆడవాళ్ళు పాటించాలి, మగవాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు మగవాళ్ళు పాటించాలి. తప్పనిసరిగా అలా పాటించడం వల్ల కుటుంబంలో ఉండేటువంటి చికాకులు, అంటే అసలు గొడవలు రావని చెప్పను నేను. భార్యాభర్త అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సెన్సిటివ్ మైండ్ ఉంటుంది. ఏదో ఒక విషయంలో చిన్న అలక అనేది వస్తుంది. ఆ అలక ఎక్కువసేపు ఉండకుండా ఉండాలి అంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తప్పనిసరి. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల అంటే ఆడవాళ్ళని బాధించకూడదు, అది మాత్రం తప్పనిసరిగా శాస్త్రం చెప్తుంది, ధర్మం చెప్తుంది. అంటే స్త్రీ సృష్టి మొత్తానికి మూలం కాబట్టి మనకి. కానీ స్త్రీని మూలమైనటువంటి వ్యక్తులు ఆచరించకపోతే మూలపడకి ఏమవుతారు చెప్పండి? అంతే అండి. అవునా. ప్రపంచం మొత్తానికి స్త్రీయే ఆధారం అని చెప్పి మనం చదువుతున్నప్పుడు ఆ ఆధారమైనటువంటి స్త్రీని ఆచరించవలసినటువంటి నియమాలు పాటించకపోతే ఎట్లా? కష్టం కదా. కష్టం. కాబట్టి ఆచార వ్యవహారాలు ఊరికనే పెట్టలేదు, మనకేం పాటించాలి అని. పాటించడం వల్ల తప్పనిసరిగా సమస్యలు తీరుతాయి, సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చిన సమస్యలు కొద్దిపాటితో వెళ్ళిపోతాయి, చిన్న చిన్న అలకలతో వెళ్ళిపోతాయి. అలక కూడా ముద్దుగానే ఉంటుంది. భార్యకు కూడా నిజంగా ఇక్కడ తల్లికి కూడా ఇవ్వనంత స్థానం భార్యకు మాత్రమే ఇచ్చారు. దేనికంటే తల్లిలాగా మాత్రమే ఉండగలుగుతుంది. అవునా. భార్య స్నేహితురాలాగా ఉంటుంది, తల్లిలాగా ఉంటుంది, సేవకురాలాగా ఉంటుంది, స్నేహితురాలాగా ఉంటుంది. ఇన్ని పోస్టులు మొత్తం ఒక పాత్ర ఒకళ్ళు మాత్రమే పోషిస్తారు అంటే ఎవరు? భార్య కదా. మరి భార్య ఎలా ఉండాలో అలా ఉంటే సమస్యలు లేవు. అలా అని చెప్పి మగవాళ్ళు ఉత్తములు, ఆడవాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారని కాదు. కానీ పాటించాల్సినటువంటి నియమాలు మాత్రం పాటించండి. చక్కగా సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంసారం చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఆడవాళ్ళు ఇంత శక్తితో ఉంటారు అని అంటున్నారు కదా, మరి ఆడవాళ్ళు ఏదైనా ఇట్లా శాపంలాగా అన్నప్పుడు అది రియల్గానే తాకుతుందా అండి? తప్పనిసరిగా. అది ఇందాక చెప్పాను కదమ్మా, ఏవైతే శాపం అంటే చెప్తాను ఒక మాట. నేను ధర్మంగా ఉండి ఎదుడు వాళ్ళు ధర్మం తప్పితే మాట్లాడితే అది శాపం వాళ్ళకి ఫలిస్తుంది. ధర్మంగా లేకుండా నేనే ధర్మంగా లేను, నేను 100 కోట్లు తిన్నాను, నా దగ్గర ఒకడు 1 కోటి రూపాయలు తిన్నాడు, తీసుకుని పోయాడు, వాడు నేను తిడతాను, వాడు పాడైపోతాడు, వాడు నాశనం అయిపోతాడు అంటే ఎంతవరకు కరెక్ట్? అది మనమే నాశనం అయిపోతాం. అంతే కదా. ఇప్పుడు నేనే ధర్మంగా లేను, ఎవరి దగ్గర కొట్టుకొచ్చేసా 100 కోట్లు, నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు ఒకటి తీసుకుపోతున్నాడు అంటే నోరు మూసుకొని పడి ఉండాల్సింది, అంతమించి చేయగలిగింది ఏం లేదు. అంతే అండి. కాబట్టి ఏదైతే ఉందో అదే ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటే తప్పనిసరిగా ఒక శక్తి అనేది వస్తుంది. ఇప్పుడు దేవతా విగ్రహం కూడా అంతే కదా. ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవాలయాలు కడుతున్నారు, వాటికి పూజలు పునస్కారాలు లేకుండా వదిలేస్తున్నారు. అది కొంతవరకు శక్తి మేరకు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, భోజనం పెడుతూ ఉంటాం, వాడు పెద్దవాడు అవుతాడు. అవునా. అలానే పెద్దవాడైన తర్వాత వాడు పెద్దవాడైపోయాడు కదా, వాడు భోజనం అక్కర్లేదని చెప్పి వదిలేస్తామా? అలానే దేవతలకు కూడా అంతేగా. అలానే మనుషులకు కూడా ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా అలానే పాటించాలిగా మనం. స్త్రీ శాపం అనేది చాలా ప్రమాదకరమైనది. దేనికి అంటే చెప్తాను చూడండి. దీనికి విషయం తెలిసినటువంటి పండితులు, వేదం చదువుకున్నటువంటి పండితులు, జ్యోతిష్కులు వీళ్ళెవ్వరూ అక్కర్లా. ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్తే పాపం ఎలా వస్తుంది, ఈ వంశం ఎలా వినాశనమైంది అని చెప్పి ఎవరిని అడిగితే ఆడదాన్ని ఉసురు పోసుకున్నావురా అంటాడు. అవునండి. అవునా. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం అనేది వంశ వినాశనానికి దారితీస్తుంది. వంశ వినాశనమే అది నిజంగా. స్త్రీ శాపం అనేది జ్యోతిష్యంలో ఒక భాగం అమ్మ. ఒక మాట చెప్పాలంటే పితృదోషాలు ఇట్లా చెప్తుంటాం కదా, దాంట్లో స్త్రీ శాపం అనేది చాలా విశేషమైనటువంటి ఒక దోషంగా పరిగణిస్తుంటుంది.
ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడాను రెండో వివాహం జరిగేటువంటి ఇవి వ్యవహారాలు ఎక్కువ ఎక్కువ జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. కళ్యాణ మండపంలోనే బ్రేకప్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన నెల లోపల విడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సంవత్సరం పాటు కలిసి ఉండి కూడాను ఏ రకమైనటువంటి రిలేషన్ లేకుండా విడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవునండి. పెళ్ళైన 40 సంవత్సరాల తర్వాత కూడా మరలా వీళ్ళు మాకు నచ్చట్లేదని విడిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. రెండో వివాహ యోగం ఆ వంశంలో జరుగుతుంది అంటే పూర్వకాలంలో వీళ్ళ వంశీకుల వల్ల ఎవరో స్త్రీ అత్యంత హింసపడినటువంటి ఘటనలు జరిగి ఉంటేనే భవిష్యత్ తరాల్లో ద్వికళత్ర యోగం అంటారు జ్యోతిష శాస్త్రంలో. ఆ భాషలో ద్వికళత్ర యోగం అంటే రెండో వివాహ యోగం, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు. తప్పనిసరిగా రెండో వివాహ యోగం జరుగుతున్నది అంటే ఆ వంశంలో స్త్రీ శాపం ఉన్నది అని ఖచ్చితంగా చెప్తాం. అంటే స్త్రీకి జరిగినా కానీ స్త్రీ శాపం ఉన్నట్టేనా? తప్పనిసరిగా దానివల్ల ఏమవుతుంది అంటే ఈ స్త్రీ శాపం అనేది చెప్తాను. పూర్వకాలంలో ఒక వివాహం చేసుకొని సంతానం కలగలేదని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి ఇంకో వాళ్ళని వివాహం చేసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అవునండి. అవునా? అప్పుడు ఇంత ఈ లాలు ఇవన్నీ కూడా అంత స్ట్రాంగ్గా లేవు, ఇప్పుడున్నంత స్ట్రాంగ్గా లేవు. అప్పట్లో వదిలిపెట్టడం ద్వారా ఆమె ఏమవుతుంది, నిజంగా బాధపడుతుంది కదా. అవునండి. ఆ వంశంలో పెళ్లి చేసుకున్నాడు, వంశానికి చెందిన స్త్రీ అయిపోయింది. ఆ వంశానికి చెందినటువంటి స్త్రీ బాధపడుతూ ఉంటే వంశాభివృద్ధి ఎక్కడ కలుగుతుంది? కలగదండి కదా. కాబట్టి స్త్రీ శాపం అనేది పూర్వకాలంలో బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు శపించడం అంటే నిజంగానే మనం కరెక్ట్గా ఉంటే శపిస్తే గ్యారంటీ జరుగుతుంది. మనమే కరెక్ట్ లేకుండా శపిస్తే ఏం దానివల్ల ఉపయోగం ఏముంది? మనం తప్పు చేస్తాం, ఎదురువాడు తప్పు చేస్తే శపిస్తామంటే అది కరెక్ట్ కాదండి. మనం కరెక్ట్గా ఉండి ఎదురు వాళ్ళని శపిస్తాము, వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేను మంచిగానే ఉన్నా అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇది తగులుతుంది. ఆడవాళ్ళు శపించడం అనేది స్త్రీ శాపం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో సంతాన యోగం కలగదు, వివాహ యోగం ఆలస్యం అవుతూ ఉంటుంది. వివాహం అయినా కూడాను రెండో వివాహం జరిగేటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అస్థిమితత, ఇప్పుడు ఎక్కువగా మెంటల్ డిప్రెషన్కు లోనవుతుంటారు చాలామంది. సెన్సిటివ్, కంప్లీట్ సెన్సిటివ్, చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా మెంటల్ డిప్రెషన్, ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఆత్మన్యూనత అంటాం దాన్ని, ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా స్త్రీ శాపం వల్ల కలుగుతుంటాయి. పూర్వీకులు ఎవరైతే ఆడవాళ్ళు హింసించారో, ఆడవాళ్ళు మనసులో పడ్డ ప్రతి బాధ కూడా వంశంలో ప్రతి తరంలో ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి బాధగా కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళ ఉసురు కొట్టుకోకూడదు అనేది ఇది సంపూర్ణమైనటువంటి నిజం. స్త్రీ శాపం చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. నాగుపాము కాటేస్తే పోతాడో లేదో తెలియదు, కానీ స్త్రీ శాపం తగిలితే మాత్రం ఆ వంశం వినాశనం పొందడం మాత్రం ఖచ్చితం అని చెప్తారు. గురువుగారు ఇవన్నీ చక్కగా చెప్తున్నారు. చాలా మంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలాంటి అంటే ఏం చేయాలి, ఎలా పరిహారాలు? ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి మంత్రశాస్త్రం కావచ్చు, వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఏవైనా కూడా ధర్మబద్ధమైనటువంటి వాటికి మాత్రమే భగవంతుడు సహాయం చేస్తూ ఉంటాడు. అవునండి. అలా కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే దేంట్లో అయినా ధర్మమేవ జయతే, ఇది భగవంతుడు చూస్తున్నటువంటి మానత. ధర్మమే తప్పనిసరిగా గెలుస్తుంది. అన్యాయం అప్పటికప్పుడు గెలవచ్చేమో, చివరికి వచ్చేసరికి న్యాయం ఎవరిది, ధర్మం ఎవరిది, విజయం ఎవరిది అంటే న్యాయంది, ధర్మంది మాత్రమే. అవునా? ఇప్పుడున్న వ్యవహారాల్లో లాలో సాక్ష్యాలు చూపిస్తే సరిపోతుంది, కానీ అసలు సాక్ష్యం చూసేటువంటి వాడు ఒకడున్నాడు, వీళ్ళందరికంటే పెద్ద జడ్జి భగవంతుడు. ఆయన చూస్తుంటాడు కదా పైనుంచి, చూస్తుంటాడు. నువ్వు దొంగ సాక్ష్యాలు తీసుకెళ్ళి ఇక్కడ సృష్టిస్తావు, అసలు నిజమా కాదా అన్న సంగతి ఈ జడ్జీల కంటే కూడా పైన ఉండేటువంటి సుప్రీం ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకి తెలుస్తుంది కదా. ఆయన విధించే శిక్షలో నువ్వెవరు, నేనెవరు? అవునా? అవునండి. ఏదైతే ధర్మబద్ధంగా ఆస్తులు వ్యవహారాలు కావచ్చు, లేదంటే ఏదైనా ఏ గొడవల్లో అయినా సరే ఇరుక్కొని పోయి కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేనికంటే ఇప్పుడు కోర్టులో ఒక వ్యవహారం తొందరగా తేలిపోవాలి అంటే న్యాయమూర్తికి ఎవరైతే ఉన్నాడో, న్యాయస్థానంలో కూర్చేటువంటి జడ్జికి సమయం చాలటలేదు. అన్ని ఘోరాలు, అన్ని నేరాలు జరుగుతున్నాయి కాబట్టి. అవునా? ఇప్పుడు డివోర్స్ ఇవ్వడానికి ఒక జడ్జి ఉంటారు, ఒక బెంచ్ ఉంటుంది, ఒక జడ్జి ఉంటారు. ఆయన రోజు మొత్తం మీద ఒక 20-30 కేసులు చూసినా అలా సంవత్సరాల తరబడి సరిపోయేటువంటి కేసులు మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకు కావట్లేదు తొందరగా అంటే ఇదే కొట్లాటలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు. నిజంగా అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులో కేసులు వేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మనం అన్నదమ్ములు అని చూస్తూ ఉంటాం, ఇవే వ్యవహారాలు చూస్తూ ఉంటాం.
అన్యాక్రాంతం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు నా ఆస్తి ఉంది, నా పొలం ఉంది, నా పొలంలో పక్కవాడు వచ్చి చొరబడతాడు, అది కూడా నాదే అంటాడు, వాడు అమ్మేసుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు, కొన్నవాడు బలి అయిపోతున్నాడు. అవునండి. ఈ వీడేం చేస్తాడు, అసలు వాడు ఇప్పుడు నేనేం చేస్తాను, అది నా పొలం అని చెప్పి నేను రాకుండా నేను కోర్టులో వేస్తాను కదా, ఆటోమేటిక్గా కోర్టుల చుట్టూ తిరుగుతున్నది ఎవరు, కొన్నవాడు అసలు ఉన్నవాడు. అమ్ముకొని పోయినవాడు వాడు బాగానే ఉంటాడు, వాడిని కూడా లాక్కొని రావాల్సి వస్తుంది కదా. సో ఇట్లాంటి వ్యవహారాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. అంతేకాకుండా నిజంగా అంటే లాలో మనకి ఎన్ని రకాల న్యాయం జరుగుతుందని మనం భావిస్తున్నామో అన్ని రకాల లొసుగులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని వినియోగించుకుంటూ కూడా వాడుకుంటూ కూడా తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇట్లాంటి వాళ్ళందరికీ భగవంతుడే సుప్రీం జడ్జి. ఆయన దృష్టిలో ధర్మం మన దృష్టిలో కాదు. నేను చేసింది తప్పైనా సరే నాకు ధర్మం అనిపిస్తుంది, ఎవరికి వాళ్ళకి ధర్మం అనిపిస్తుంది, వాదిస్తుంటారు. అది కరెక్ట్ కాదు కదా. ధర్మం ఏదైతే ఉందో నిజంగా ఆ ధర్మం గెలవాలి. ఇట్లాంటి కోర్టు వ్యవహారాల్లో ఉంటే భగళాముఖి అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఈ అమ్మవారు కూడాను దశమహావిద్యలని 10 రకాల శక్తులు ఉంటాయమ్మ. ఈ 10 రకాల శక్తుల్లో భగళాముఖి అనేటువంటి శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి. ఇప్పుడు ఏంటి అంటే శత్రు మత్తి గతి వాక్ స్తంభనం అంటారు ఈ అమ్మవారికి చేయడం ద్వారా. ఎలా అంటే శత్రువు మన గురించి ఆలోచించకుండా, మన గురించి ఏమీ చేయకుండా, మన గురించి ఎవరితో చెప్పకుండా, ఏం ఆలోచన రాకూడదు మన గురించి చెడు చేయాలని, మన మీద చెడు చేసేటువంటి ప్రక్రియ చేతుల ద్వారా కానీ క్రియ రూపంలో ఎక్కడ చేయడానికి లేదు, మన గురించి ఎక్కడ మాట్లాడటానికి లేదు. మతి ఆలోచన, గతి అంటే చేయడం, వాక్ మాట్లాడడం, ఇవి స్తంభింపజేసేటువంటి శక్తి ఒక శక్తి ఉంది, భగళాముఖీదేవి. ఈవిడికి చేయడం ద్వారా నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా తీసి పక్కన పెడితే, ఈ అమ్మవారికి ఉండేటువంటి శక్తి ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి చంపడానికి గొడ్డలు తీసుకుని వస్తే ఆ గొడ్డలు ఎత్తిన వాడిని కూడా అక్కడ ఆపొచ్చు. అంత స్తంభన విద్య అంటారు, స్తంభింపజేయటం. పూర్వకాలంలో చూడండి జలబంధనం, అగ్నిబంధనం, వాయుబంధనం, అనేక రకాల బంధనాలు ఉండే, నాగబంధనం. అవునా? అంటే ఈ బంధనాలు ఎట్లా చేస్తారు అంటే ఈ భగళాముఖి విద్యతో ఏదైతే జలం ఉంటుందో జలానికి సంబంధించినటువంటి మంత్రాన్ని సంపుటీకరణ చేసి ఒక పాశుపతాస్త్రంగా మార్చి, పాశుపతాస్త్రం అంటే కూడాను అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం అనమాట, ఒక బాణం. అదేంటి, ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకొని వస్తుంది, చేసుకోకుండా వెనక్కి రాదు అస్త్రం అనేది. కాబట్టి పాశుపతాస్త్రం అంటారు. ఆ పాశుపతాస్త్ర మంత్రం ద్వారా ఈ బంధనాలు చేసేటువంటి వాడు. అట్లానే స్తంభనం అంటారు. ఈ స్తంభనం అనేది ఏంటి అంటే కేవలం భగళాముఖి ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ మంత్రంలో కూడా అదే చెప్పబడుతుంది. సర్వదుష్టానాం ముఖం వాచం పదం స్తంభయ బుద్ధ్యాం కీలయ శత్రువున్ వినాశయ క్లీం భగళాముఖే స్వాహ అనేటువంటి మంత్రం చెప్పబడుతుంది. అంటే మన గురించి ఆలోచించడం, పనిచేయడం ఇవన్నీ కాకుండా మన జోలికి రాకుండా ఉండాలి. అక్కడ వినాశనం అని చెప్పి చెబుతున్నాం. వినాశనం అంటే శత్రువుని చనిపోమని కాదు, వాడి ఆలోచన వినాశనం అయిపోవాలి. మన మీద యుద్ధం చేయాలి, మన మీద పోటీ చేయాలి, మన మీద కొట్లాడాలి అనేటువంటి ఉద్దేశాన్ని వినాశనం చేయమని చెబుతోంది శక్తి. అలాంటి శక్తిని కలిగజేసేటువంటి దేవత భగళాముఖి. ఈ అమ్మవారికి పసుపుతో ఆరాధన చేయాలి. అమ్మవారు ఉండడమే పసుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి పసుపుతో అమ్మవారికి ప్రతిరోజు దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయండి. మనకి భగళాముఖి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలని గ్యారంటీ ఏం లేదు. ఏ శక్తి దేవత, లలిత అమ్మవారు కావచ్చు, రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, కాళీ కావచ్చు, ఏ శక్తిని భరాయించగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ శక్తినైనా ఫోటో పెట్టుకోవచ్చు. పెట్టుకొని ప్రతినిత్యం ఒక పీచు తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా, పీచు తీయకుండా ఉండేటువంటిది, పూర్ణఫలం ఉంటుంది దాన్ని, కొబ్బరికాయని. ఆ పూర్ణఫలాన్ని అమ్మవారి ఎదురుగా ఒక ప్లేట్లో పెట్టేసి ప్రతినిత్యం పసుపుతో ఓం క్లీం భగళాముఖే స్వాహ, ఇంతే, వేరే మంత్రం కూడా అక్కర్లా. ఓం క్లీం భగళాముఖే స్వాహ. దీనికి ముందుగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని నా జోలికి రాకుండా నాకు ప్రశాంతంగా నా పని కావాలి, తొందరగా కోర్టులో వ్యవహారం జయం కలగాలి అని చెప్పి అమ్మవారికి నమస్కరించుకొని ఈ పసుపుతో అర్చన చేస్తూ ఒక 108 సార్లు 108 సార్లు. ముఖ్యంగా దీంట్లో ఇంకోటి చెప్తాను, ఏ శక్తి దేవతా మంత్రం చేసినా శివ పంచాక్షరి మంత్రం జపం చేయవలసిందే.
అది చేయకుండా శక్తి దేవతకి ఆరాధన చేయడం ద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాల కంటే ఎక్కువగా కష్టాలే ఎక్కువ వస్తాయి. శక్తిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే శివుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. కాబట్టి శివ పంచాక్షరి ఓం నమ శివాయ ఈ మంత్రాలు వేరే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేనికంటే మనకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏం చేస్తారు, ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పి రాయిస్తారు. అంటే హిందువుగా పుట్టి అక్షరాభ్యాసం చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఇది రాయిస్తారు. దీని అర్థం ఏంటి, ప్రతి వ్యక్తికి పంచాక్షరి మంత్రం అవసరం, ఇది జపం చేయండి అని చెప్పి పుట్టిన అక్షరాభ్యాసంలోనే మనకి నేర్పించడం జరుగుతుంది. అవునా? అంటే ప్రతి మనిషికి అవసరమనే కదా, దానికి వేరే గురువు అక్కర్లేదు. తండ్రే గురువు, తండ్రి చేతనే ఓం నమ శివాయ సిద్ధ నమః అని చెప్పి రాయిస్తారు. కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ తప్పనిసరిగా ఓం క్లీం భగళాముఖే స్వాహ అనేటువంటి మంత్రాన్ని పసుపుతో కొద్దిగా అర్చన చేసి ఆ పసుపుని ఇంట్లో బొగ్గులతో ధూపం వేయమని చెప్పండి. తద్వారా సకల శత్రుబాధలు తొలగిపోతాయి. వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ 108 సార్లు జపం చేయాల్సింది ఎన్ని రోజులు అనేది చాలామందికి అనుమానం వస్తుంది. మనం చెబుతున్న దాంట్లో కూడా ఎన్ని రోజులు చేయాలంటారు? కనీసం 27 రోజులు, అవకాశం ఉంటే 41 రోజు. 27 రోజులు అనేది ఎక్కడ వినలేదు, మీరు 27 రోజులు అంటున్నారు. ఎందుకు లేదమ్మా, మనం దేవాలయానికి వెళ్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలని చూద్దాం. అసలు మామూలుగా ఏదైనా దీక్షగా చేస్తే 3, ఇంకా 5, ఇంకా 9, ఇంకా 11, ఇంకా 54, 41, 108, 41 లేదు నాన్న, 41 చేయొద్దా? లేదు, 41 ప్రదక్షిణాల సంఖ్య లేదు అక్కడ. 108, 108లో సగం ఎంత? 54. 54లో సగం ఎంత? 27. 27 అంటే ఏంటి? నక్షత్రాల సంఖ్య. ఏ మనిషి పుట్టినా ఏ మనిషి చనిపోయినా ఈ 27 నక్షత్రాల్లోనూ పుట్టాలి, 27 నక్షత్రాల్లోనూ చనిపోవాలి. అవునా? కాబట్టి 27 అనేది నక్షత్ర సంఖ్య. అందుకే 27 సార్లు చేయాలంటారు. 27 రోజులు. ఓకే సార్. 27 రోజుల పాటు చేయొచ్చు, లేదా 41 రోజు చేయొచ్చు. 41 రోజు కూడా ఎందుకు పెట్టారు? ప్రదక్షిణాల్లో లేదు ఈ సంఖ్య, దీక్షకు మాత్రమే ఉంటుంది. 41 అంటారు, 41 కూడా కాదు, 45. అది కూడా 9. ఇప్పుడు 108, 54, 27, 9, 45 వీటిలో ఏది తీసుకున్నా టోటల్ 9. 108 1 + 8 9, 54 5 + 4 9, 2 + 7 27 9. అవునా? 45 4 + 5 9. 9 సంఖ్య అనేది ఏం సూచిస్తుంది? శుభాన్ని సూచిస్తుంది. అందుకని ఎక్కువ లక్కీ నెంబర్ 9 తీసుకుంటారు చాలా మంది కూడా. అవునా? కాబట్టి 27 రోజులు 27 రోజులు లేదా 45 రోజులు. ఈ 45 రోజులు కూడా ఎందుకు చేస్తారు అంటే మన హిందూ ధర్మంలో 45 రోజుల పాటు ఏ మనిషి ఏదైతే ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటాడో 46వ రోజు కూడా అదే విధంగా ఉంటాడు అనేది మన ధర్మం. ఒక దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప స్వామి దీక్ష. ఎందుకు తీసుకోవాలి? సంవత్సరానికి ఒకసారి, లేదు ఏ స్వామి దీక్ష అయినా తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి దీక్ష అంటే 45 రోజుల పాటు పొద్దున్నే నిద్రలేవటం, పూజ చేసుకోవటం, చక్కగా సాత్వికంగా మాట్లాడటం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం, నిద్ర కూడా సమయానికి పోవటం, భగవన్నామ స్మరణ చేసుకుంటూ సత్సాంగత్యం, మంచి మిత్రులతో తిరగటం, ఇవన్నీ కూడా 45 రోజుల పాటు చేస్తే 46వ రోజు ఆటోమేటిక్గా వాళ్ళతోనే తిరుగుతాడు, వాళ్ళతోనే మాట్లాడతాడు. అవే రకమైనటువంటి ముచ్చట్లు వస్తూ ఉంటాయి, అదే రకమైనటువంటి వ్యవహారం ఆచారం కూడా పాటిస్తూ ఉంటాడు. కాబట్టి మన హిందూ ధర్మంలో 45 రోజుల పాటు మైండ్లో ఇంజెక్ట్ చేయడం, ఇది నీ లైఫ్, ఇది నీ జీవన విధానం అని చెప్పి మైండ్లో ఇంజెక్ట్ చేయడాన్ని దీక్ష అని చూడండి. దాన్ని మండల దీక్ష అంటాం. మండల దీక్ష అంటే 45 రోజుల పాటు చేయాలి. ఈ విధంగా కనుక అమ్మవారికి చేసినట్లయితే తప్పనిసరిగా కోర్టు వ్యవహారాలంటే ఏ కార్యమైనా సరే దిగ్విజయంగా శత్రుబాధలు నివారణ కలుగుతుందని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పవచ్చు. అలాగే అండి. గురువుగారు, కుజదోషం అంటే ఏంటి అసలు? శుభం, మంచి మాట చెప్పావమ్మా. ఇందాక మనం చెప్పుకున్నాం స్త్రీ శాపం అనేటువంటి ఒక ఇది జ్యోతిష్ శాస్త్రంలో. కుజుడు అగ్నితత్వాన్ని కలిగినటువంటి వాడు, మంటలాగా ఉంటాడు. సూర్యుడు కంటే ఎక్కువగా ఉష్ణాన్ని కలిగినటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది కుజుడు మాత్రమే. కుజుడు వల్ల ఎక్కువగా అంటే చెప్తాను, కుజదోషం అంటే కూడా చెప్తాను నేను మీకు. అలాగే అండి. కుజుడు వల్ల మనకేమొస్తాయి? హార్ట్ ప్రాబ్లం అంటే గుండెలో మంట, అవునా? స్టమక్ పెయిన్స్ అది మంటే, గ్యాస్ అది మంటే, అవునా? రక్తపోటు బీపీ అది కూడా మంటే. ఏవైతే జ్వాలతత్వాన్ని కలిగినటువంటి అనారోగ్యాలు ఉంటాయో అవన్నీ కూడా కుజుడు కంట్రోల్లోనే ఉంటాయి.
అంటే బర్నింగ్. అవునండి. కుజుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఎర్రగా ఉంటాడు. ఉంటుంది. మంట ఎలా ఉంటుంది మనకి? ఎర్రగా ఉంటుంది. అవునా? అవునండి. అలానే ఆ కుజగ్రహానికి ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. దాంతోపాటు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వివాహం, ఆరోగ్యం, సంతానం, ఆర్థికం. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? కుజుడు బాగుండకపోతేనే అప్పులు ఎక్కువగా చేస్తుంటాం. అవునండి. ఆర్థిక వ్యవహారాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. అవును. అప్పులు ఇచ్చినా తీసుకున్నా కూడా తీసుకున్నా కానీ ఆయన కంట్రోల్లోనే ఉంటాయి, కుజుడు కంట్రోల్లోనే ఉంటాయి. ఈ కుజగ్రహ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే, జన్మ జాతకం తీసుకుంటే లగ్నం అనేది ఒకటి, రాశి అనేది ఇంకొకటి. ఒకటి. లగ్నాలైన 12, రాసులైన రాసులైన 12. 12. అవునా? అవునండి. లగ్నంలో మొదటి స్థానంలో ఉండడం వల్ల కానీ, అంటే లగ్నంలో ఉండడం వల్ల కానీ, లేదా 4వ స్థానంలో ఉండడం వల్ల కానీ, లేదా 6, 7, 8 స్థానాల్లో ఉండడం వల్ల కానీ, లేదు 12వ స్థానంలో ఉండడం వల్ల కానీ కుజదోషం ఏర్పడుతుంది మనకి. దీంతో పాటుగా చాలామంది ఈ లగ్నం నుంచే చూస్తూ ఉంటారు. అలా కాకుండా మన రాశి నుంచి కూడా ఇవే స్థానాలు ఎక్కడున్నా తప్పనిసరిగా కుజదోషం ఏర్పడుతుంది. రాశిలో ఉన్న, రాశి 4వ స్థానంలో ఉన్న, 6, 7, 8 స్థానాల్లో ఉన్న, 12వ స్థానంలో ఉన్న కుజదోషం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. వీటన్నిటితో పాటు ఇంకొక ప్రమాదకరమైనటువంటి కుజదోషం కూడా ఉంది. ఏంటండి అది? కుజుడితో కలిగితే కుజదోషం అని చెబుతున్నాం. అవునండి. అలానే శుక్రుడితో కుజుడు కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి కుజదోషం కంటే విపరీతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి దోషం. ఇది కూడా శుక్రస్థానాలు 2 ఉంటాయి, వృషభ లగ్నం, తులా లగ్నం. ఈ 2 స్థానాల్లో కుజుడు ఉన్నా కుజదోషం వస్తుంది. లేదు, కుజుడు స్థానాలు 2 ఉంటాయి, మేషం, వృశ్చికం. అవునా? ఈ 2 స్థానాల్లో శుక్రుడు ఉన్నా కుజదోషం వస్తుంది. అలానే కాకుండా శుక్రుడు కుజుడు కలిసి ఉన్న, కుజుడికి 6వ స్థానంలో శుక్రుడికి 6వ స్థానంలో కుజుడు ఉన్న, కుజుడికి 12వ స్థానంలో శుక్రుడికి 12వ స్థానంలో కుజుడు ఉన్న, కుజుడు శుక్రుడు 7 స్థానాలు, సమసప్తకాలు అంటారు వాటిని, ఆ స్థానాల్లో ఉన్న, పరస్పరమైనటువంటి దృష్టి కలుగుతున్న, ఇవన్నీ కూడా కుజదోషాల కిందకే వస్తాయి. కుజుడు వల్ల కలిగేటువంటి కుజదోషాన్ని కొంతవరకు నివారణ వల్ల చాలా వరకు తొందరగా తగ్గుతుందేమో, కానీ శుక్రుడు వల్ల కలిగేటువంటి కుజదోషానికి మాత్రం నివారణ చాలా కష్టతరమైనటువంటి, చాలా ప్రమాదకరమైనటువంటి దోషం కూడా. నిజంగా 2వ వివాహాలు జరుగుతుంది అందుకోసం. శుక్రుడు ఇందాక చెప్పుకున్న స్త్రీ శాపం శుక్ర కుజల స్థానాల వల్ల మాత్రమే స్త్రీ శాపం వస్తుంది. ఇప్పుడు ఒక జాతకం చూస్తాం, ఈ జాతకంలో వీళ్ళ పూర్వీకుల్లో 2వ వివాహం ఎవరికన్నా జరిగిందా లేదా అని ఈజీగా చెప్పవచ్చు. అవునండి. ఎలా అంటే శుక్రుడు కుజుడు ఉండేటువంటి కాంబినేషన్తోనే చెప్తాం. అది కేవలం అంటే వాళ్ళిద్దరు పరస్పరమైనటువంటి దృష్టి కలిగిన, ద్వాదశ భావస్థితి కలిగిన, షష్టాష్టక భావస్థితి కలిగిన, సప్తకాల స్థానాల్లో ఉన్న, ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళు ఉన్న, తప్పనిసరిగా కుజదోషం అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా ఏంటి? వివాహం ఆలస్యం, సంబంధాలు చూస్తూ ఉంటారు, చివరిదాకా వస్తూ ఉంటాయి. పీటల మీద కూర్చునే సమయంలో కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవునా? సంతానం, వివాహం అయిన తర్వాత సంతానం అనేది చాలా ఆలస్యంగా కలుగుతుంటుంది. 12 ఏళ్ళు 15 ఏళ్ళు వెయిట్ చేసి సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రీట్మెంట్లకు వెళ్ళి అవి కూడా సఫలీకృతం కాకుండా ఫెయిల్యూర్ అయిపోయి బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా స్త్రీలకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కూడా కేవలం ఈ కుజశుక్రుల ప్రభావం చేతనే వస్తాయి 100%. వాటిని వంధ్యాదోషాలు అంటారు. ఈ వంధ్యాదోషాలు కూడా తప్పనిసరిగా కుజశుక్రుల ప్రభావం చేతనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దీంతోపాటు ఇందాక చెప్పా కదా, బీపీ, షుగర్, హార్ట్, కిడ్నీ, లివర్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్. ఈ శుక్రకుజులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, మైండ్ చిన్న విషయాన్ని బాధపడటం, ఎమోషనల్గా ఉంటారు, ప్రేమ, బాధ, సంతోషం, కోపం, ప్రతి ఎమోషన్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు తల్లి తండ్రి ఫేస్ చేస్తారు, ఎలా ఉన్న కూతురైనా కొడుకునైనా. అవునండి. కొత్తగా వచ్చే వ్యక్తి ఎలా ఫేస్ చేస్తారు? నాన్న చేయలేరు. కొన్ని రోజులు అరే మారుతుంది అనుకుంటాం, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అందుకనే విడిపోతారు. ఎమోషన్స్ మాత్రమే ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. అవునండి, నిజంగా చెప్పాలంటే అంతే కదా. దాన్నే ఈగో అంటారు. 3 అక్షరాలు చెప్పాలంటే ఈగో, అంతే. చాలా మంది విడిపోతున్నారు. ఎందుకు వస్తున్నాయి? ఈగో ఎందుకు వస్తుంది? కేవలం ఇదే, ఈ శుక్రకుజుల కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఒకళ్ళతో అంటే ఒకళ్ళ కింద ఉండడం కానీ, మనతో ఈక్వల్గా ఎదురు వాళ్ళని చూడటం కానీ నచ్చదు. అంతేకాకుండా
శాశ్వతమైనటువంటి మిత్రులు ఉండరు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు. వీళ్ళకి ఒక సీజనల్ ఫ్రెండ్స్ అనమాట. వస్తుంటారు పోతుంటారు, మరలా పాత వాళ్ళు మళ్ళీ మధ్యలో వస్తుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. ఇలా పర్మనెంట్ రిలేషన్ అనేది ఎక్కడా లేదు. ఫ్రెండ్స్తోనే పర్మనెంట్ రిలేషన్ లేకపోతే, పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఒక్క ఫ్రెండ్ కూడా నీకు పర్మనెంట్గా లేకపోతే, పెళ్ళైన తర్వాత నీ బంధం శాశ్వతంగా ఎలా ఉంటుంది? ఉండలేదు. ఇది కూడా కుజదోష ప్రభావం. దీని తర్వాత మళ్ళీ ఇంకో వివాహం చేసుకుంటారు. అక్కడ సఖ్యతగా ఉంటున్నారా? అక్కడ కూడా విడిపోతారు. అలా 2 3 4 పెళ్ళిళ్ళు జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? అవునండి. అలానే కాకుండా వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం. మనం చేసేది మాత్రమే కరెక్ట్, ప్రపంచంలో నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకున్నటువంటి అహంభావ స్థితి తప్పనిసరిగా వస్తుంటుంది వీళ్ళకి. ఇది కూడా శుక్రకుజుల ప్రభావం చేతనే వస్తుంది. అంటే కుజుడు ఇన్ని రకాల తప్పులకు దారితీస్తున్నాడు. వ్యసనం, తొందరగా ఎడిక్ట్ అయిపోతుంటారు. అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, ఒక వ్యక్తికైనా ఒక వస్తువుకైనా. వీళ్ళని చూడండి, నేను చెప్తాను, కుజుడు శుక్రుడు కలిసినటువంటి దోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇంటి బయటంతా హ్యాపీగా ఉంటారు. గడప దాటి బయటికి వెళ్తే, గడప దాటి లోపలికి వస్తే లోన్లీగా సీరియస్గా ఉంటారు. ఎదురు వాళ్ళు పలకరించినా పెద్దగా రిప్లై ఉండదు. అంతేకాకుండా ఒకటే మాట రెండోసారి ఎప్పుడైతే వింటారో యుద్ధమే ఆ రోజు ఆ ఇంట్లో. అది తల్లిదండ్రులు కావచ్చు, ఏమైనా కావచ్చు. బయట వాళ్ళ పని అంటే పరిగెత్తుకుంటూ పని, ఎంత పని అయినా చేసి వస్తారు పొద్దునుంచి రాత్రి వరకు. ఇంట్లో వాళ్ళు పని చెప్తే చేయరు. ఇంటికి వచ్చేసరికి ఓ లేజినెస్, బద్ధకం. ఎంత అంటే కూర్చుంటే అక్కడ గ్లాస్ ఉంది పక్కనే, ఆ గ్లాస్ కూడా చేతిలో పెడితే తాగుతాను, లేకపోతే తాగలేనంత బద్ధకం వచ్చేస్తుంది. ఇవన్నీ కూడాను కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి ప్రభావం. వీటి వల్లనే ఎక్కువగా వివాహాలు ఇవన్నీ కూడా ఇవవుతున్నాయి, విచ్ఛిన్నం అవుతున్నాయి ఇవాళ రోజుల్లో. అంటే పిల్లలు మాట వింటలేదు అంటే కేవలం మన పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, స్త్రీ శాపాలు, ఇవన్నీ కూడాను అవే కుజదోషంగా భవిష్యత్ తరాలకి వెళ్తూ ఉన్నాయి. భవిష్యత్ తరాలు ఎక్కువగా బాధపడుతూ ఉన్నాయి. అందుకనే మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి తింటున్నాం, వాళ్ళు ఇచ్చిన పాపాలు కూడా తినాలి కదా. మరి మంచినైతే తింటున్నాం కదా, చెడుని కూడా తినాలి తప్పనిసరిగా. ఎంత తింటామో చెడు కూడా అంతే తినాలి. ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అవునండి. ఆస్తి మనం కరగబెట్టొచ్చేమో, పాపాన్ని మాత్రం కరగబెట్టలేం కదా, వాళ్ళు చేసిన పాపాన్ని. కాబట్టి మనమైనా ధర్మబద్ధంగా ఉంటే కనీసం మన భవిష్యత్ తరాలైనా సరే మనం పడుతున్నటువంటి బాధలు, మన పిల్లలు పడుతున్నటువంటి బాధలు, మన పిల్లల ద్వారా మనం పడుతున్నటువంటి బాధలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అవునా? అవునండి. కాబట్టి మనమైనా ఎందుకు ఆడవాళ్ళని ఎక్కువ బాధించొద్దని చెప్పడానికి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ కరెక్ట్ సమాధానం జరుగుతుంది. అవునండి. ఆడవాళ్ళని బాధించొద్దు, ఆడవాళ్ళ వల్ల ఎక్కువగా ఉసురు కొట్టుకోవద్దు, ఆ వంశానికి బాధ కలుగుతుంది. స్త్రీ శాపం ద్వారా ఎక్కువగా వచ్చేటువంటి కుజదోషాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కుజదోషం పోవాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుజదోషం పోవాలంటే ఏం చేయాలంటే దాన్ని ముఖ్యంగా ఒకటే కారణం చెప్తానమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంత ఆరాధన చేస్తే అంత కుజదోష నివారణ కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం అంటే మంగళవారం వెళ్ళి పూజ చేసి దండం పెట్టుకుందామని కాదు. ఇప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారో మనం అలా చూడగలిగితే నిజంగా సుబ్రహ్మణ్యేశ్వరుడే మన తండ్రి స్థానంలో ఉండి మనల్ని చూడగలుగుతాడు. చెప్తున్నా, ఇందాక చెప్పా కదా తొందరగా ఎడిక్ట్ అవుతారని. అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎడిక్ట్ అవ్వమని చెప్పండి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మనకి ఎడిక్ట్ అవుతాడు, మన పక్కనే ఉంటాడు. మనం వినాయకుడి కథలో కూడా వింటూ ఉంటాం, వాయువేగంగా అన్ని నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడని. ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం కూడా అంత వాయువేగంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారితో పాటు సమానంగా వేగంగా ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే. ఆయన సదా ఆరాధన చేస్తూ ఉండాలి. నిత్యం ఇంట్లో మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి, పెద్దలే కాకుండా. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం అని చెప్పి చక్కగా పుస్తకాలు దొరుకుతుంది. అది చదవటం కష్టం కాబట్టి ఇప్పుడు సినిమా పాటలు 4 సార్లు వింటే పాడేస్తుంటాం కదా, అలానే హెడ్ ఫోన్స్ పెట్టుకుని చక్కగా యూట్యూబ్లో దొరుకుతున్నాయి, వినండి. విన్న తర్వాత నోటికి వచ్చిన తర్వాత పుస్తకం తీసుకొని రోజు పారాయణ చేయండి. ప్రతి మంగళవారం ఓ పూట భోజనం, ఓ పూట టిఫిన్, తలస్నానం, నేలపడక చేయండి. మీ పిల్లలకు అలవాటు చేయండి. తద్వారా గర్భ సంబంధమైనటువంటి దోషాలు పోతాయి, వివాహ సంబంధమైన దోషాలు పోతాయి, అనారోగ్యాలు పోతాయి, ఆర్థిక బాధలు తప్పుతాయి, రుణ బాధలు తప్పుతాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు మీరు అందించాలి. మా పిల్లలు బాగుండాలి, నా వంశం బాగుండాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి. తప్పనిసరిగా ఈ కుజదోష నివారణ కలుగుతుంది. అలాగే గురువుగారు నరదృష్టి, నరఘోష అని అంటారు కదా, అవి ఏంటండి? అసలు ఏం చేయాలి వాటి కోసం?
ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అదేనమ్మా. నరదృష్టి అది ఏ వ్యక్తికైనా సరే నిజంగా మాట చెప్పాలంటే ముష్టివాడికి కూడా ఉండేటువంటి బాధ ఇది. అవునండి. వీడికి ఎక్కువ వచ్చిందంటే సాటి ముష్టివాడిని నరఘోష పెడుతున్నాడు. అవునండి. అవునా? అంటే ఏ వృత్తిలో అయినా ఏ ఉద్యోగంలో అయినా ఎక్కడైనా సరే నరఘోష అంటే ఏంటి? ఎవరైతే ఎదురు వాళ్ళు బాగుపడిపోతున్నారు అనేటువంటి ఒక జలసి ఉంటుంది. అవునా? అవునండి. నిజంగా మనిషి ఎలా ఉండాలి? ఎదురువాడు పక్కవాడు బాగుపడుతున్నాడు అంటే వాడికి ఏమైనా సహాయం చేయగలిగితే చేయాలి. అవునండి. దేనికంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదమ్మా, నా పక్కన ఉన్న మా తమ్ముడు ఎదుగుతున్నాడు, వాడికి ఏదైనా నేను చేయాలి అనుకుంటే నేను పోయి అసిస్టెంట్గా చేస్తే వాడు ఎదుగుతాడు. నిజంగా నాకు ₹1,00,000 అవసరమైనవి, వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఇస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు, నా పక్కవాడు కూడా నాశనం అయిపోవాలంటే నీకెవడిస్తాడు? మరి ఇంకా నీకు ఎవరు ఇవ్వరు, ఇంకా ఇచ్చేవాడు లేడు కదా. కనీసం మనం బాగుండకపోయినా మన పక్కవాడు బాగుండాలి, తప్పనిసరిగా మనతో ఉండేవాడు బాగుండాలి. అవునా? అవునండి. అలా కాకుండా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఏమొస్తూ ఉంటుంది? అరే వాడు బాగుపోయిపోతున్నాడు, నేను బాగుంటలేదు, నేను ఎన్నో పూజలు చేస్తాను, నాకు మాత్రమే ఇట్లా ఎందుకు అవుతుంది, నాకే ఇలా అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి ఒక నిజంగా చెప్తున్నాను మాకు దరిద్రమైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే అందరూ బాగుంటున్నారు, నేను బాగుంటలేదు, అందరూ బాగుంటున్నారు, నేను బాగుంటలేదు, నాకు మాత్రం ఇలా జరుగుతుంది. బాగున్నవాడు ఇదే మాట అనుకుంటున్నాడు, బాగలేనివాడు ఇలానే అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కడ చూసినా గానీ నేను బాగుండకపోయినా పర్లేదు కానీ పక్కనోళ్ళు బాగుండద్దు అని అనుకుంటారు కదా. ఇదే నరఘోష. దీనివల్ల ఏమవుతుంది? నిజంగా భగవంతుడికి మనం పూజలు చేస్తాం, నేను పూజలు చేశాను, నాకు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఓ నేను కూర్చొని జపం చేశాను, అది చేశాను, ఇది చేశాను. నీ మనసులో నిర్మలమైనటువంటి భక్తి భావన లేకుండా మనస్ఫూర్తిగా నువ్వు చేయకుండా దేవుడు రావాలి, దేవుడు నీకు అన్ని ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వలేడు. ఇంకొకటి కూడా చెప్తాను, దేవుడు నీకు కష్టాలు రాకుండా చేయడు. బ్రహ్మ లిఖితం, నువ్వు పుట్టేటప్పుడే బ్రహ్మనుతుడి మీద రాసి పంపించాడు, నీవు ఈ కష్టాలు పడాలి, ఈ చేయాలి అని. మరి పూజలు చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే వీడి బ్రహ్మ రాత ఏదైతే రాశాడో వీడు ఈ పూజ చేయడం ద్వారా వీడి కష్టం తొలగిపోయేటువంటి రాత కూడా మన రాతలో ఉంటేనే మనం ఆ పూజ చేస్తాం, లేకపోతే చేయలేం. కోట్లున్న వాళ్ళు చేయలేరు, అసలు ఏమీ లేని వాళ్ళు కూడా కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అవునా? ధనంతో సంబంధం లేదు, మనస్సు భక్తి, ఈ రెండు భగవంతుడి మీద ఉండాలి. అంతేకాకుండా భగవంతుడికి పూజ చేయడం ద్వారా ఏమొస్తుంది అనేది ముఖ్యంగా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. కోట్లు రావు, లక్షలు రావు, ఒకటి చెప్తా, మనశ్శాంతి, ధైర్యాన్ని ఇస్తాడు. కష్టం రాకుండా చేయడు. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పులో చేయబట్టి నేను దేవుడు పూజ చేస్తున్నా కారకుండా ఉండాలంటే ఏం చేస్తాడు? చేయడు కదా, కదా. కానీ భగవంతుడి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే వచ్చిన కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాడు, కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన భగవంతుడు కదా. అంతేగాని నేను అన్ని పూజలు చేస్తే నాకేం రావట్లేదు అనుకుంటే తప్పు. ఈ నరఘోష అనేది ముఖ్యంగా చాలా చోట్ల ఉంటూనే ఉంటుందమ్మా. నిజంగా చూడండి, కొంతమంది మంచి షర్ట్ వేసుకుంటారు, మంచి కాస్ట్లీది, వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచి, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి షర్ట్ లేదు, నేను ఇంత మంచి కాస్ట్లీ పెట్టి డ్రెస్ కొనుక్కున్నాను, వేసుకున్నాను అని వాడు అట్లా బయటికి వెళ్ళగానే ఎవరో కూడా అరే బాగుందిరా అంటారు. అనగానే వాడు కింద పట్టమో దుమ్ము ధూళి అంటుకోవటమో చినిగిపోవడం ఏదో జరుగుతుంటుంది. రియల్ గానే అట్లా దిష్టి తగులుతుందా? తప్పనిసరిగా అది ఏమిటి అంటే మన మనస్సులో ఉండేటువంటి భావనే దృష్టి. ఎదురువాడు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, నిజంగా మాట చెప్తాను, ప్రపంచంలో మనం బాగుండాలని కోరుకునేది ఎవరు? అందరికంటే ఫస్ట్ మన తల్లి. అవునా? తల్లి దృష్టి ఎక్కడ సోకదు ఎవరికి. ఎంత మంచి కొడుకైనా చెడ్డ కొడుకైనా నా కొడుకు బాగుండాలని అనుకుంటుంది. అసలు మొట్టమొదటిగా వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే తల్లి. అందుకనే తల్లికి మించిన దైవం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది. నా ద్వాదశావ్రతం పరం అన్నదాన సమంధానం నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైతం అని చెప్పి తల్లి గురించి చెప్తుంది. అంటే తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రానికి మంత్రం లేదు, అన్నదానానికి మించిన దానం లేదు, ద్వాదశ వ్రతానికి మించిన వ్రతం లేదు. గురుగారు, అన్నదానం కంటే కన్యాదానం గొప్పది అంటారు కదా, అది నిజమేనా అండి? మరి చెప్తా. కన్యాదానం ఒక వంశాన్ని వృద్ధి చేస్తుంది. అవునండి. అవునా? నిజంగా అన్నదాన సంబంధానం అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. కన్యాదానం ఎక్కడ గొప్పది అంటే పూర్వకాలంలో చేసిన కన్యాదానాలన్నీ గొప్పవే, ఇప్పుడు కాదా అని నన్ను తిట్టుకోవద్దు, చెప్తా. అష్టవర్షేత్ భవేత్ కన్యా అని చెప్పి ఒక శాస్త్రం ఉందమ్మా. 8 సంవత్సరాలకి అమ్మాయిని కన్యాదానం చేయమని చెప్పి శాస్త్రం చెబుతోంది. 8 సంవత్సరాలకి అష్టవర్షేత్, అష్ట అంటే 8, వర్షము అంటే సంవత్సరాలు, భవేత్ కన్యాం, అలాంటి అమ్మాయిని కన్యాదానం చేయమని చెబుతుంది. ఎలా? సహిరణ్యోతక ధారాపూర్వక కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి శాస్త్రం చెబుతుంది.
ఎలా అంటే వంటి మీద ఉన్నటువంటి బంగారంతో సహితంగా కన్యను దానం చేయమని చెప్తుంది. దానివల్ల ఏం కలుగుతుంది అంటే మయా సహా, నాతో సహా, దశపూర్వేషాం 10 తరాల క్రిందట, వెనకటి తరాలు, దశపూర్వేషాం దశాపరేషాం, నా తర్వాత 10 తరాలు, మద్వంశ్యానం, నా వంశం, మాతృవంశానం, నా తల్లి వంశం, అంటే తాతగారు అమ్మమ్మ వీళ్ళ వంశం, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెప్పి చెబుతుంది. అంటే 20 తరాలు నా తరఫున, అంటే ముందు 10 వెనక 10, మా అమ్మగారి తరఫున తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ముందు తరాలు 10, తర్వాత తరాలు 10, ఇవన్నీ కూడా తరించి పొరపాటున వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల నరకంలో ఉంటే నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకంలో ఎప్పటికీ కూడా బ్రహ్మలోకంలో వాళ్ళు ఉండేలాగా ఈ కన్యాదాన ఫలితం కలుగుతుందని చెప్తాను. కన్యాదానం అహంకరిష్య అని చెప్తే అంటే ఇన్ని పుణ్యాలు కలుగుతున్నాయని చెప్పి చెప్తాను. అంతేకాకుండా త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం. ఇన్ని యాగాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేస్తే అంత ఫలితం వస్తుందని చెప్తున్నాడు. అవునా? అంటే ఇప్పుడు అన్నదానం గొప్పది అనుకోవచ్చా, కన్యాదానం? చెప్తా, దాని గురించి వివరణ ఇస్తా తప్పనిసరిగా. కన్యాదానం అనేది కూడా చాలా విశేషం. ఇక్కడ అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కొడుకులు లేకపోతే గతులు లేవు, తప్పనిసరిగా మరణానంతరం ఉత్తరక్రియలు తద్దినాలు దినాలు ఇవన్నీ కూడా కొడుకే చేయాలని చెప్పి చెబుతుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఉత్తరక్రియలు జరగాలి అంటే కన్యాదానం చేస్తే చాలు. ఉత్తరక్రియలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో, కొడుకు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అదంతా కూడా కలుగుతుందని చెప్తుంది. అంటే ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి చెప్తుంది కన్యాదానం అనేది. ఇది అవునా? ఇది వంశం కోసం మాత్రమే చేస్తున్నాము. అన్నదానం అనేది మన వంశానికి సంబంధం లేకుండా దానం అంటున్నాం మనం. సమారాధన వేరు, అన్నదానం వేరు, సహబంతి భోజనం వేరు, ఇష్టబంతి వేరు. అట్లానే మనం అందరం ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి భోజనాలు వేరు. అన్నదానం చేయడం వల్ల ఎదురు వాళ్ళకి ఆకలి తీరుతుంది. అవునా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని చెప్పి శ్లోకం చెప్తూ ఉంది. అవునా? అన్నం వల్ల ఏం కలుగుతుంది? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది భోజనం చేయడం ద్వారా. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం సంపూర్ణంగా మన మనస్సుని కేంద్రీకరించుకొని ఉంటుంది. సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికంగానే ఆలోచిస్తాడు, రాక్షస ఆహారం తీసుకుంటే రాక్షసత్వంగానే ఆలోచిస్తాడు. అవునా? ఇప్పుడు మధుపానం చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా ఉంటుందా లేదా? చాలా ఉంటుందండి. విచక్షణ జ్ఞానం ఉంటుందా లేదా? అవునండి. అలానే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా మన ముఖ వర్చస్సుతో సహా మారుస్తుంది. రొట్టెలు తినే వాళ్ళకి, పిజ్జాలు తినే వాళ్ళకి, అన్నం తినే వాళ్ళకి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అన్నం తినేవాడి ముఖంలో పరిపూర్ణత కనపడుతుంది. అవునండి. మిగిలిన పిచ్చి తిండి తినేవాళ్ళు అట్లానే ఉంటారు. అంటే కళ ఉండొచ్చేమో కానీ మేకప్లు వేసుకుంటే కళ వస్తుంది. సహజ సిద్ధమైనటువంటి కళ రావాలి అంటే తప్పనిసరిగా భోజనం చేయవలసిందే. తద్వారా ఏమవుతుంది అంటే మనస్సుకి కావలసినటువంటిది, మన బ్రెయిన్కి కావలసినటువంటివి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటి? జ్ఞానం, విచక్షణ జ్ఞానం, మంచి జ్ఞానం. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలాంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చేది మనం తినేటువంటి అన్నం. అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతూ ఉంటాం. అవునండి. ఇప్పుడు మనం నిజంగా మనం కింద కూర్చొని మనం కింద బోర్డులో ప్లేట్ పెట్టుకొని తింటున్నాం. అవునండి. అవునా? కొంతమంది ఏం చేస్తారు? నిలబడి తింటారు. బఫెట్ దాని పేరు. పరమ దరిద్రమైన నీచమైనటువంటి సంస్కృతి. నిలబడి తినద్దు అంటారు. అయితే అసలు శాస్త్రంలో నిలబడి మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్తుంది. మంచినీళ్ళు కూడా కూర్చొని తాగాలంట. మంచినీళ్ళు, కాఫీ, పాలు ఏదైనా తాగండి, ఏదైనా తినండి, కూర్చొనే తినాలి, కూర్చొనే తాగాలి. ఇప్పటికీ వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మలు తప్పనిసరిగా అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి నవ్వుకుంటుంటారు. వాళ్ళని చూసి నవ్వుకోవడం కాదు, అదొక ఆరోగ్య సూత్రం. ఇప్పుడు మార్వాడీస్ ఏం చేస్తారు? వాళ్ళు కింద కూర్చొని ఒక పీట వేసి, పీట మీద ముగ్గు వేసి, ఆ ముగ్గు మీద ప్లేటు పెట్టుకొని తింటారు. అంటే భగవంతుడిని ఆరాధిస్తున్నారు వాళ్ళు. అన్నస్వరూపంలో ఆ పరబ్రహ్మ స్వరూపంగానే ఆరాధిస్తున్నారు అన్నాన్ని. అంత గౌరవిస్తున్నారు, అంత మర్యాదిస్తున్నారు, అంత భక్తి భావనతో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడా కూడా ముష్టి వాళ్ళు ఎవరు ఉండరు మార్వాడీస్లో.
అడుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. బీద స్థితిలో ఎవరు ఉండరు. దేనికి అంటే వాళ్ళు దైవానికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత భక్తితో చూడాలో అదే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి పూర్వకాలంలో ఏంటి, భోజనం పెడితే అందరు కింద కూర్చునేవాళ్ళు, అవునండి. చక్కగా విస్తర వేసి వడ్డించేవాళ్ళు. కింద కూర్చొని తినడం ద్వారా ఒక గొప్ప సైన్స్ ఏంటంటే ప్రతి ముద్దకి వంగి తింటూ ఉంటాం. జీర్ణక్రియ తిన్నది తిన్నట్టుగా అరిగిపోతూ మంచిగా ఉంటుంది, జీర్ణక్రియ బాగుంటుంది. ఒళ్ళో పెట్టుకొని తింటాం, పరమ దరిద్రం. మంచం మీద కూర్చొని తింటాం, ఇంట్లో లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయి దరిద్రాన్ని ఇస్తుంది. మంచం మీద కూర్చొని తినదు, పరమ దరిద్రం. మంచం మీద డబ్బులు లెక్క పెట్టడం, అన్నం తినడం పరమ దరిద్రానికి హేతువుల మొట్టమొదటి లక్షణాలు ఇవి. మరి మంచం మీద పడున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పు లేదు. మనం అన్నీ ఉండి కూడా మంచం మీద కూర్చొని ఒళ్ళో ప్లేట్ పెట్టుకుని తింటూ ఉంటే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది చెప్పండి? అవునండి. ఇదంతా పోయింది. పూర్వకాలంలో వడ్డించేటప్పుడు ఎట్లా వడ్డించేవాళ్ళు? అందరూ వడ్డించే వాళ్ళందరూ మన వాళ్ళు అయి ఉంటారు తప్పనిసరిగా. ఎక్కడో చూడ ఒక రిలేషన్ ఉంటుంది. అందరూ కూర్చున్నప్పుడు ప్రేమగా వడ్డించేవాళ్ళు. ఇంకో లడ్డు వేసుకో, ఇంకో పూర్ణం వేసుకో, ఇంకా అన్నం పెట్టుకో, బలవంతాన కూడా వాళ్ళతో కడుపు నిండా తినిపించేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పెళ్ళిళ్ళకి వెళ్తే తింటే తినండి, లేదంటే లేదు, అడుక్కోవటం, ఇంకాస్త వేయండి. బఫెట్ అదే కదా. అవునండి. అప్పుడు అడిగి వేసేవాళ్ళు, ఇప్పుడు అడుక్కొని వేయించుకుంటున్నారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి ఉన్న తేడా. అవునా? అవునండి. అలా ఉన్నప్పుడు అదే అన్నదానం కాదు. అన్నదానం లాగా చేస్తే తప్పనిసరిగా కన్యాదానం కంటే కూడా గొప్పది అన్నదానం చెబుతా. కన్యాదానం మన వంశం వృద్ధి చెందడం కోసం చేస్తున్నది. అవునా? అన్నదానం అందరి కోసం చేసేటువంటిది, అందరికీ ఆకలి తీరుస్తున్నటువంటి పుణ్యం గొప్పదా కాదా? అవును, గొప్పదేనండి. కాబట్టి కన్యాదానం కంటే అన్నదానం గొప్పది. అది. ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా, కొంతమంది భిక్షాటనం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ భిక్షాటన ప్రపంచంలో ఒక పాట కూడా ఉంది మనకి, సిరివెన్నెల అనే సినిమాలో. ఎవరు కూడా ఊహించరు ఆ పదాన్ని కూడా, ఆయన గొప్పగా రాశారు. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది అని చెప్పి శ్రీమల సీతారామ శాస్త్రి గారు రాశారు కదా. ఆది భిక్షువు అంటే మొట్టమొదటి ముష్టివాడు ఎవరు ప్రపంచంలో? ఈశ్వరుడు. ఆయనే కదా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి అవునండి ముష్టి అన్నం కావాలని. ఇక్కడ బీదవాళ్ళు ముష్టి తీసుకునేటువంటి వాళ్ళని కూడా బీద నారాయణులు అని పిలుస్తుంటాం. చాలామంది ముష్టివాళ్ళు అని చెప్తున్నాం కానీ బీద నారాయణులు అని పిలుస్తాం. వీళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం ద్వారా కొంతవరకు మేలు జరుగుతుందని చెప్తా. దేనికి అంటే, వేదం చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒకప్పుడు భిక్షాటన ద్వారా వచ్చినటువంటి ద్రవ్యంతోనే వండుకొని తినడం, లేదా ఒక 10 మంది బ్రాహ్మణులు చూసుకొని ప్రతిరోజు ఒకళ్ళు కూర ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు అన్నం ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు పచ్చడి ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు చారు ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు మజ్జిగ ఇచ్చేవాళ్ళు. అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో ప్లేట్లో పెట్టుకొని గురువుగారి ఇంట్లో చక్కగా కూర్చొని తినడం అనేది జరుగుతుంది. దీంట్లో 2-3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. 10 మంది ఇళ్లలో తెచ్చుకోవడం ద్వారా చదువుకునేటువంటి విద్యార్థులు ఏమవుతుంది అంటే, ఈ 10 మందిలో ఏ ఒక్క మహాతల్లి చేయైనా మంచిగా ఉంటుంది. అవునా? తద్వారా వీడి వేద విద్య కానీ వీడు అనుకున్నటువంటి విద్యాభ్యాసం సంపూర్ణంగా సజావుగా పూర్తవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనం చేసేటువంటి పాపాలు కానీ దోషాలు కానీ ఏవైతే ఉంటాయో, నిజంగా అంటే పెళ్ళిళ్ళలో భోజనం చేయడం కానీ వేరే చోట కూడా ఎందుకు పెడతారు అంటే, వాటిల్లో ఆ పెళ్లిలో దొరికేటువంటి తప్పులు ఏమన్నా ఉన్నా, దోషాలు ఏమన్నా ఉన్నా ఈ అన్నదానంతో మొత్తం పరిహారం అవుతుంది. అలాగే ఇప్పుడు భిక్షాటం చేసుకుంటూ ఉంటారు కదా, వీళ్ళకి నిజంగా ఒక మాట చెప్పాలంటే వాళ్ళు మన పాపాన్ని పరిహారం చేయడానికి వచ్చినటువంటి ఆది ఈశ్వర స్వరూపం అనే చెప్తాను. గుడి ముందుకు వెళ్తాం, కాన్స్ వేస్తాం, మనం అందరికీ కాన్స్ వేస్తాం. అవునా? ఆ కాన్స్ వేసినప్పుడు తీసుకుంటున్నాడు వాడు, ఆనందంగా ఉంటున్నాడు. కానీ అక్కడ ఆనందపడుతుంది ఎవరు అంటే, వాడు జీవాత్మ కాదు, వాళ్ళు ఉన్న పరమాత్మ. మన దగ్గర ఉండేటువంటి పాపాన్ని వాడు తీసుకుంటున్నాడు. పాపం అంటే ఈ రోజుల్లో రూపాయలే కదా. అవునా? అది అన్నం ద్వారా కావచ్చు, డబ్బు ద్వారా కావచ్చు, వేరే వస్తువుల ద్వారా కావచ్చు, వస్త్రం ద్వారా కావచ్చు. ఒక్కొక్క దానానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఏ దానం ఇస్తున్నా సరే తీసుకునేటువంటి వాడు తక్కువ వాడైతే కాదు, అలా తక్కువగా చూడొద్దనే చెప్తా. తప్పనిసరిగా అవసరమైనటువంటి వాళ్ళకి దానం చేయడం ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు పోతాయి, పాపాలు పోతాయి, తప్పనిసరిగా సద్గతి కలుగజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదమ్మా. అలాగే గురువుగారు ఇంట్లో పితృదోషం ఉంది అని అంటారు, మరి అది ఎలా తెలుసుకుంటారండి? ఇందాక మనం జ్యోతిష్ శాస్త్రంలో స్త్రీ శాపం అని చెప్పుకున్నాం కదా, కుజదోషం, స్త్రీ శాపం అనేది. అవునండి. ఇది కూడా పితృదోషం కూడా అలాంటిదే. సంపూర్ణంగా ఆడవాళ్ళకి హాని కలిగితే, ఇందాకేం చెప్పాను, స్త్రీ శాపం. ఇక్కడ మగవాళ్ళు ఎర్లీ ఏజ్ లోపల, అంటే ఒక
మనిషి కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకాలి? నిండా 100 సంవత్సరాలు అనండి. కాదు, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బ్రతికే మనుషులు లేరు, కానీ లేరు, కానీ అలా అంటారు కదా. 120 సంవత్సరాలు బ్రతకాలి. 120. 120 ఏళ్ళు. షష్ఠి పూర్తి ఎన్ని ఏళ్ళకి చేస్తాం మనం? 60 ఏళ్ళకి 60 చేస్తాం. ఏళ్ళకి చేస్తాం. 120లో సగం ఎంత 60. కదా? అవునండి. షష్ఠి పూర్తి ఎందుకు చేస్తాం? ఎవరికి చాలా మందికి తెలియదు. తెలీదండి. షష్ఠి పూర్తి సినిమాలు చూస్తున్నాం, దండలు మార్చుకుంటున్నాం, తాళిబొట్టు కడుతున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, ఒకే కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేసి తాగుతున్నాం. అవునండి, ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అదంతా. అది షష్ఠి పూర్తి కాదు. ఆ షష్ఠి పూర్తి కానే కాదు అసలు. మరి ఎలా చేస్తే అవుతుందండి? ఈ పితృదోషానికి సంబంధించినటువంటి విషయంలో ఇదంతా కూడా వస్తుంది. ఓకేనండి. షష్ఠి పూర్తి అనేది 60 సంవత్సరాలకు చేస్తాం. ఎందుకు చేస్తాం? 60 సంవత్సరాలకి తల్లిదండ్రులకి బాధ్యతలన్నీ కూడా నెరవేరిపోయి పిల్లలంతా కూడా ఉద్యోగాల్లో వాటిల్లో నిమగ్నమైపోయి వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు బిజీగా ఉంటారు. అవునండి. మన హిందూ ధర్మం ఏమని లింకు పెట్టింది అంటే షష్ఠి పూర్తి పిల్లలు మాత్రమే తల్లిదండ్రులకు చేయాలి, వాళ్ళంతటా వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలే చేయాలి అని. ఆటోమేటిక్గా వీళ్ళందరూ అలర్ట్ అవుతారా లేదా? పిల్లలందరూ, అవునండి, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ అలర్ట్ అవుతారు. అరే మన అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేయాలి. వీళ్ళందరూ ఒక చోటకు వస్తారు, బంధువులందరినీ పిలుస్తారు. 60 ఏళ్ళకి అందరూ దూరం అయిపోయినటువంటి వాళ్ళందరికీ ఒక్కసారికి అందరూ కనబడితే ఏమవుతుంది? సంతోషం అనిపిస్తుంది. సంతోషమే సగం బలం. ఆయుష్ పెరుగుతుందా లేదా? పెరుగుతుందండి. అవునా? ఇది సైంటిఫిక్ రీజన్. అసలు శాస్త్రం ఏం చెబుతుంది అంటే 120 సంవత్సరాల్లో అర్ధాయుష్ సగం 60 సంవత్సరాలు కాబట్టి 60 సంవత్సరాలకి మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి వస్తాడు, కబళించడానికి. ఎలా వస్తాడు అంటే ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని వస్తాడు. సంస్కృతంలో షష్ఠి వృత్తిని ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తాం. ఈ ఉగ్రరథ శాంతి ఎలా చేస్తారు అంటే 3 రోజులు చేస్తారు, ఒక రోజు కాదు, 3 రోజులు. మనకి సంవత్సరంలో 365 రోజులు. అవునా? ఈ 365 రోజులకి ప్రతి రోజుకు ఒక్కొక్క దేవత ఒక్కొక్క అధిపతిగా ఉంటుంది. ఒక రోజుకి ఒక దేవత అధిపతిగా ఉంటారు. 365 కలశాలు ఆవాహన చేయాలంటాడు. వాటి మధ్యలో 3 కలశాలు, ప్రధాన కలశాలు, మృత్యుంజయం, బ్రహ్మ, విష్ణు కలశాలు పెట్టి, ఈ 3 కలశాలు ప్రధాన కలశాలు పెట్టి 365 కలశాలు ఆవాహన చేసి, దీంట్లో 365 నక్షత్రాలు 27, వారాలు 7, మాసాలు 12, పక్షాలు 2, తిథులు 15, నక్షత్రాలు 27, తర్వాత మనకుండేటువంటి ప్రతి అధిదేవత ప్రత్యధి దేవతలు, నవగ్రహాలు, ఆయనాలు, సంవత్సరాలు 60, ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం, ఋతువులు, ఇవన్నీ కూడా కలుపుకుంటూ 365 అవుతాయి మనకి. ఈ 365 కూడా ఆవాహన చేసి, ఇంతమంది దేవతలను ఆవాహన చేసి, దీంట్లో మొదటి రోజున సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ, కనీసం మృత్తికా స్నానం అంటారు. మృత్తికా స్నానం అంటే మట్టితో, తులసి కోటలో ఉండేటువంటి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని శిరస్సును పెట్టుకొని స్నానం చేయమంటాడు ముందుగా. తర్వాత మంగళా స్నానం. మంగళా స్నానం అంటే నలుగు పెట్టేసి స్నానం చేయించడం. దాని తర్వాత విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, మండపారాధన, దీక్షాధారణ, అంకురార్పణ, ఇవన్నీ మొదటి రోజు చేసుకుంటే ఉదయం 7 గంటలు ప్రారంభిస్తే సాయంత్రం 8 గంటలు అవుతుంది మొదటి రోజు. రెండవ రోజు రుద్రపారాయణ, వీళ్ళ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో నక్షత్ర నవగ్రహ జపాలు, అరుణపారాయణ, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలా 3 రోజులు కూడా షష్ఠిపూర్తి కార్యక్రమాలు చేయాలి. 3వ రోజున పూర్ణాహుతి. ఈ కలశాలలో నీళ్లు మొత్తం పోసి ఉంటాం కదా, ఇవన్నీ కూడా బంధువులందరూ వచ్చి వాళ్ళ నెత్తిన పోస్తూ ఉంటారు. ఒక శతఛిద్రకటం అని చెప్పి 100 చిల్లులతో ఒక జల్లెడ ఉంటుంది ఇత్తడిది, దాంట్లోంచి నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లు వీళ్ళ శిరస్సు మీద పడుతూ ఉంటే అపమృత్యు దోషం పోయి మృత్యుంజయులుగా మారుతారట వీళ్ళు. దానికోసం చేసేదే షష్ఠిపూర్తి. అవునా? షష్ఠిపూర్తి 60 ఏళ్ళకి చేయడం ద్వారా మరి ఏమొస్తుంది అంటే 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రం. తద్వారా వీళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతున్నారు. అవునా? 70 ఏళ్ళకి భీమరథ శాంతి అని ఒకటి ఉంటుంది. భీమరథం అంటే మృత్యు మనలా వీళ్ళని తీసుకెళ్ళడానికి భీమరథం అనేటువంటి రథం ఎక్కువ వస్తాడు. అది చేయడం ద్వారా 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతాయి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలకి ఎవరైనా లెక్క పెట్టుకోండి, పుట్టినప్పటి నుంచి 84 సంవత్సరాలు వచ్చేసరికి 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వెళ్ళిపోతాయి ప్రతి మనిషి జీవితంలో. దాన్నే సహస్ర చంద్ర దర్శనం అంటాం. సహస్ర చంద్ర దర్శనం అది ఉత్సవమే. ఇలాంటిది అది కూడా. అది చేయడం ద్వారా 36 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటాడు. మొత్తం ఎంత? 120. 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్ 120 సంవత్సరాలు. దీంట్లో అర్ధాయుష్ 60 అని చెప్పుకున్నాం కదా, దానికంటే మన పూర్వీకులు ముందు చనిపోయి ఉంటారు చూడండి, 60 ఏళ్ల లోపల.
అవునండి. సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్, ఇట్లాంటి కారణాల వల్ల, హార్ట్, అవునండి. బ్రెయిన్ స్ట్రోక్, ఇట్లాంటి వాటి వల్ల చనిపోయి ఉంటారు కదా. ఇవన్నీ కూడాను కేవలం పితృదోషంతోనే ముడిపడి ఉన్నాయి. ఇలా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఎక్కడా కూడా ఏ స్థానానికి చెందదు అని చెప్పి మన గరుడ పురాణం చెప్తాను. 60 ఏళ్ల లోపల చనిపోతే, బాగా ఆకలేసింది నాన్న, అన్నం పెట్టేసుకున్నాం ప్లేట్ నిండా, ఇంత అన్నం తిన్నాం, ఎలా ఉంటుంది? కడుపు నిండుతుంది? నిండదుగా, అర్ధాకలే కదా. అలానే 120 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి ఒక మనిషి 60 ఏళ్ల లోపల చనిపోతే ఆత్మఘోష ఉంటుందా? ఉండదా? ఉంటుందండి. కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా, కోరికలు తీరకుండా చనిపోయారని చెప్తే అంటుంటాం కదా. అవునండి. వీళ్ళు పిశాచాలుగా మారారు, దయ్యాలుగా మారారు, వాడిని బట్టారు, వీడిని బట్టారని చెప్తుంటారు కదా. ఆ ఆత్మఘోషే పితృదోషం. అది ఎందుకు కలుగుతుంది? 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వ్యక్తులకి వాడు అంటే ఎవరైనా మనిషి చనిపోతే పాపపుణ్యాల ఫలితం వల్ల స్వర్గ నరక ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం మన హిందూ ధర్మం ప్రకారం. అవునా? 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోషం ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కడ స్వర్గ నరక ప్రాప్తి లేదు. మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు అంటే త్రిశంక స్వర్గం అని ఒక స్వర్గం ఉంటుంది. విశ్వామిత్రుడు త్రిశంకుడు కోసం సృష్టించినటువంటి ఒక స్వర్గం పేరే త్రిశంక స్వర్గం అంటారు. అది భూమికి ఆకాశానికి వేలాడుతూ ఉంటుంది మధ్యలో. ఆ త్రిశంక స్వర్గంలో ఉంటారు. ఆకాశానికి వేలాడే వాళ్ళని ఏమంటాం? పిశాచాలు అంటారు కదా. అంటే వీళ్ళు ఇంకా పిశాచ రూపంలోనే ఉన్నారు. చనిపోయిన వాళ్ళు, ఒక మనిషి చనిపోతే కర్మ చేస్తాం 12వ రోజు వరకు. ఈ 12వ రోజు వరకు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది దహనం చేసిన తర్వాత అంటే ఎవరైతే కర్మ చేస్తున్నారో వాళ్ళ కొడుకు వాళ్ళ శరీరంలోనే ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఎలా అంటే దానికి నిదర్శనం ఏమిటి అంటే తలకొరివి పెడతారు, అందుకుంటారని. నిజమేనమ్మా. అది తీసుకున్నప్పుడు ఆ ఆత్మ దహనం తర్వాత ఆ కుమారుడి శరీరంలోకి చేరుతుంది. ఈ 12 రోజులు కర్మ చేసేటప్పుడు కూడా తాపోపశమనార్థం అని చెప్పి ఒక సంకల్పం చదువుతుంటారు ప్రతి దానికి. తాప ఉపశమనార్థం. తాపం అంటే ఏంటి? మంట, జ్వాల, దాహం, ఇవన్నీ కూడా తాపం కిందకే వస్తాయి. అవునా? తాప ఉపశమనార్థం అని చెప్పి చెప్తూ ఉంటారు. దీంట్లో ప్రతిరోజు కూడా 12 స్నానాలు చేస్తారు కర్మ చేసేవాడితో. అవునండి. తడి బట్టలతోనే కర్మ చేయమని చెప్తున్నారు. ఆత్మ వాడిలో ఉంటుంది కాబట్టి ఆ ఆత్మకి తాప ఉపశమనం కలిగించడం కోసమే స్నానం చేయటం, ఎన్నిసార్లు తడి బట్టలతో కర్మ చేయటం. అంటే అది నమ్మాలి కదా మరి, తప్పనిసరిగా. ఈ 12 రోజులు కర్మ చేసిన తర్వాత సపిండీకరణం అని చెప్పి చేస్తారు. అంటే వీళ్ళకంటే ముందు చనిపోయినటువంటి ఆడవాళ్ళైతే అత్తగారు, మగవాళ్ళైతే తండ్రికి. ఆ తండ్రి స్వరూపం అప్పటి వరకు వసురూపం అంటాం తండ్రికి, అంతవరకు. ఆ పైన తాతగారికి రుద్ర రూపం ఉంటారు మధ్యలో ఉండేటువంటి వాళ్ళకి. ఆ పైన ఉండేటువంటి వాళ్ళకి ఆదిత్య రూపం ఉంటారు. వసు, రుద్ర, ఆదిత్య రూపాలని చెప్పి 3 రూపాలు ఉంటాయి. ఇప్పుడు మా తండ్రి గారు చనిపోతే మా తండ్రి గారిని వసు రూపంలో కలపాలి అంటే తప్పనిసరిగా మా తాతగారి పిండం ఏదైతే ఉంటుందో ఆయన పెడతామో ఆ పిండంతో ఈ పిండాన్ని సపిండీకరణం అంటే సమానం చేయటం, 2 కలపటం, కలిపితే సపిండీకరణ అంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే మా ఫాదర్ ప్లేసు ఫస్ట్ ప్లేస్ అవుతుంది, మా తాతగారి ప్లేస్ సెకండ్ అవుతుంది, మా ముత్తాత గారి ప్లేస్ థర్డ్ అవుతుంది. అంతవరకు మా నాన్నగారి ముత్తాత గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ మాత్రం మా ముత్తాత గారు థర్డ్ ప్లేస్కి వస్తారు. అవునా? సో ఈ వసురుద్ర ఆదిత్య రూపాలు ఉంటాయి. ఇక్కడ వసురూపం లేదు, వీళ్ళకి పిశాచ రూపమే ఉంది. మనిషి 12వ రోజు కర్మలో గొడుగులు ఇస్తాం, చెప్పులు ఇస్తాం, పంచలు ఇస్తాం, చెంబులు ఇస్తాం, దశదానాలు అని చెప్పి 10 రకాల దానాలు చేస్తాం, షోడశ దానాలు అని చెప్పి 16 రకాల దానాలు చేస్తాం. ఇవన్నీ బియ్యం, ఇవన్నీ ఇస్తాం, ఇష్టమైనవి కూడా ఇస్తూ ఉంటారు, అన్నీ ఇస్తూ ఉంటారు. దేనికి? బ్రాహ్మణకి ఇస్తారు. దేనికి ఇస్తాం? ఇవన్నీ కూడా మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణస్య అని చెప్పి మహావిష్ణు స్వరూపంలో బ్రాహ్మణ తలుచుకొని ఆయనకి దానం ఇస్తాం. ఇవన్నీ కూడా బ్రాహ్మణికి ఇస్తున్నాం అనుకుంటాం, కానీ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆయన పేరుతో ఈ బ్రాహ్మణికి ఇస్తూ ఉన్నాం. అవునా? దీని ద్వారా ఏమవుతుంది? ఈ ప్రయాణం చనిపోయినటువంటి ఆత్మ ఏదైతే ఉందో సంవత్సరీకం అంటాం కదా, సంవత్సరం వరకు ఉంటుంది కదా, దాని సంవత్సరీ విముఖం అంటారు. సంవత్సరీకం కాదు, అసలు భాషలో సంవత్సరీ విముఖం. దాని సంవత్సరీకం అని చెప్పి వాడుక భాషలోకి వచ్చేసింది. కానీ ఈ సంవత్సరం వరకు కూడాను ఈ ఆత్మ ఏదైతే ఉందో ప్రయాణం ప్రారంభమవుతుంది. 12వ రోజు నుంచి 12 నెలలు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో వర్షాకాలం వస్తే గొడుగు, ఎండాకాలం వస్తే కాళ్ళు కడుక్కుండా చెప్పులు, కట్టుకోవడానికి పంచెలు,
ఇవన్నీ ఇస్తూ ఉన్నాం మనం. అవునండి. అవునా? నది దాటాలి, వైతరణి నది అని చెప్పి మనం వింటూ ఉంటాం గరుడ పురాణంలో. అవునండి. ఇవన్నీ దాటడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రతి నెల మాసికం ఒకటి పెడతారు. అవునండి. అవునా? 12 నెలలు 12 మాసికాలు పెడతారు. మాస్కాలు పెడతారు. ఈ 12 నెలలు ఎందుకు పెడతాము అంటే చనిపోయినటువంటి ఆత్మ సంవత్సరం వరకు ప్రయాణం చేస్తుంది కాబట్టి ఒక నెల ఒక రోజు కింద లెక్క వాళ్ళకి ఆత్మ. అంటే సంవత్సరం తర్వాత ప్రయాణం చేయదంటారు చెప్తా, మరి? అది కూడా చెప్తాను మీకు ఆ, తప్పనిసరిగా. ఈ నెల మొత్తం కూడా ఒక రోజు కింద లెక్కకు వస్తుంది. ఓకే అండి. అవునా? ప్రతి నెల మాసికం పెడుతున్నాం అంటే భోజనం పెడుతున్నాం అవునండి. అంటే ప్రతిరోజు చనిపోయినటువంటి వాళ్ళకి భోజనం పెడుతున్నాం. అయిపోయింది. అయిపోయింది. సంవత్సరం తర్వాత సంవత్సరి విముఖం అంటాం కదా, మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వాళ్ళకు ఒక స్థానం కలుగుతుంది. కాబట్టి ఒక సంవత్సరం ఇంకా ప్రయాణం ఆగిపోయింది, ఒక స్థానంలో కూర్చున్నారు వాళ్ళు. ఒక సంవత్సరం ఒక రోజు కింద లెక్క. అందుకని ప్రతి సంవత్సరం తద్దినం అని చెప్పి పెడతారు. అవునండి. అవునా? అంటే ప్రతిరోజు మనం చనిపోయినటువంటి వాళ్ళకి భోజనం పెడుతున్నాం. వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళని మనకు ప్రత్యక్షంగా కనబడే దైవాలలో మొట్టమొదటిగా ఎవరు కనబడతారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చూస్తున్నాం. అవునండి. వీళ్ళతో పాటుగా మనకు కనబడేది నీరు, అగ్ని, అగ్ని. ఆకాశం, నేల, సూర్యుడు, చంద్రుడు. లైవ్లో మనకి ప్రత్యక్షంగా మనం టచ్ చేయగలిగినటువంటి దైవాలు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురే. ఫస్ట్ గురువు, బ్రతకడానికి కావాల్సినటువంటి విజయం ఇచ్చేటువంటి వాడు. తండ్రి, ఎలా బ్రతకాలో చెప్పేవాడు. చెప్పు. అసలు జన్మనిచ్చినటువంటి తల్లి. తల్లి. వీళ్ళ ముగ్గురు. అవునా? అవునండి. బ్రతుకున్నప్పుడు చాలామంది అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు చేరుస్తున్నారు కదా, అది కూడా అది మహాపాపం. అవునండి. నిజంగా మాట చెప్పంటే వృద్ధాశ్రమాలకి కంప్లీట్ ఎగనెస్ట్. నీకు తల్లి జన్మనిచ్చింది, తండ్రి జీవితాన్ని ఇచ్చాడు, వీళ్ళని తీసుకెళ్ళి నువ్వు సాకలేని వృద్ధాశ్రమాలు చేరుస్తాను అంటే అది మహాపాపం. అది వేరే సబ్జెక్ట్ అది. అవునండి. కానీ ఈ తల్లిదండ్రుల్ని చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలు అంటాం. బ్రతుకున్నప్పుడు దేవతలే, దేవతలే. చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలు అంటాం మన పెద్దవాళ్ళందరినీ. అవునండి. అంటే దేవుడితో సమానంగా చూస్తున్నాం మనం. ఈ పితృదేవతలకి సంవత్సరం తర్వాత ఒక రోజు కింద లెక్క తద్దినం పెట్టాలి. తద్దినం పెడుతున్నారా అందరూ? ఎక్కువనైతే ఎవరు పెట్టట్లేదు. నెల మాసికం సంవత్సరం వరకు పెట్టాలి. ఎవరైనా మాసికాలు పెడుతున్నారా? మాస్కాలు ఎవరు ఏం చేస్తున్నారంటే కర్మప్పుడే 12 నెలలకు సరిపోను ఏదో స్వయం పాకాలు ఇచ్చేసి మేము మొత్తం పెట్టేసా ఉంటున్నారు. సంవత్సరికం ఇక్కడనే చేసేసినా మనం రేపటి సరిపోను భోజనం ఇవాళ చేయి, నువ్వు పోని. అలా చేయలేరు. సాయంత్రానికి సరిపోయే భోజనం ఏదో పొద్దున్న చేయి, పొద్దున్న తిని సాయంత్రం తినకుండా ఉండమని చెప్పండి. మరి అది ఎలా చేస్తాను చెప్పండి? 12 నెలలకు కావాల్సినటువంటి మాసికాలు మొత్తం నేను కర్మలోనే చేసేసాను, పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఎంత పాపం అది. ఇలా చేయడం వల్ల కూడా ఇంకా పాపాలు వస్తున్నాయి. పితృదోషాలు ఇవి కూడా పితృదోషాలే నాన్న. మాసికాలు పెట్టకపోవటం. ఇప్పుడు ఒక మాసికం అంటే తెలుగు తిథులు ఏవైతే ఉంటాయో ఆ తిథి వచ్చేసరికి మాసికం పెడుతుంటాం. అవునండి. తద్దినం కూడా తెలుగు తిథుల ప్రకారం ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున పెడుతుంటాం. దేనికి అంటే ఆ తిథి వచ్చేసరికి నేను కన్న నా కొడుకు నాకు ఒక తద్దినం పెడుతున్నాడు, పితృకార్యం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట. ఎవరైతే బ్రాహ్మణ్ణి మనం కూర్చోబెడతామో భోక్తలు అంటారు వీళ్ళని, భోజనం పెడతాం బ్రాహ్మణులకి అయితే. అవునండి. లేదు కొంతమంది స్వయంపాకం ఇస్తుంటారు. ఎవరైతే ఆ రూపంలో వచ్చి వాళ్ళ దగ్గర భోజనం చేసి తీసుకుని వెళ్ళిపోతారట, ఆనందపడతారు. వాళ్ళే సంతృప్తిగా లేకపోతే నీ వంశం ఎక్కడ సంతృప్తిగా ఉంటుంది? ఉండదు. ఇంకా చనిపోయిన నీ వంశీకులే వాళ్ళే బాధపడుతూ ఉంటే నువ్వెక్కడ సంతోషంగా ఉంటావు? ఆటోమేటిక్ పితృదోషాలు వస్తాయా రావా? వస్తాయండి. దీని ద్వారా తద్దినాలు పెట్టకపోవడం ద్వారా కూడా పితృదోషం అనేది సంక్రమిస్తూ ఉంటుంది. అలానే ఈ అర్ధాయుష్య కంటే ముందు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఉంటుంది కదా, వీళ్ళు త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆత్మ ఘోష వల్ల కూడా తప్పనిసరిగా పితృదోషం వస్తూ ఉంటుంది. పితృదోషంలో మొండితనమైనటువంటి పిల్లలు పుడతారు. సైకోలు అంటారు చూడండి. అవునండి. ఇప్పుడున్న జనరేషన్ అదే. ఎవరు ఏదైనా అంటే అంత సైకో లెక్క చేస్తున్నావు ఏంది అని అంటారు. ఇప్పుడు అంతా అదే ఉంది. అవునండి. ఎవరిని ఏం మాట్లాడాలో తెలియదు. వాడు ఎంత పెద్దవాడినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు. అది మగపిల్లలనే కాదు, ఆడపిల్లలు కూడా. ఏ ఒక్కడే అని చెప్పడల్లా. ఇది 2 రకాల వాళ్ళు ఉన్నారు, స్త్రీ జాతిలో ఉన్నారు, పురుష జాతిలో ఉన్నారు. వీడికి 2 ఏళ్ల దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది వీడికి ఈగో. 2 ఏళ్ల దగ్గర నుంచే పిల్లవాడికి వాడు చెప్పిన మాట వినడు. అమ్మాయి అంతే. నిజంగా స్నేహాలు, దుస్నేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి వీటి వల్లనే వస్తాయి. దురలవాట్లు, దుస్నేహాలు, ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వివాహాలు కాకపోవటం, అనారోగ్యం పాలవటం, ఇవన్నీ కూడా పితృదోషం వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ పితృదోషం అనేది నిజంగా ఈ త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి ఆత్మఘోష నివారణ కలగాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. ఏంటండి అది?
ప్రపంచంలో మనకి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి స్థానం ఒక ఊరుంది. ఏంటి అది? కాశీపట్నం. కాశీపట్నం. అవునా? కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాశీలో చనిపోతే ముక్తి, ఇక మరలా జన్మ లేదు. అవునండి. అందుకని పూర్వకాలంలో కాశీ పోయినా కాడి పోయినా ఒకటే అని చెప్పి 70 ఏళ్ళు వయసు అయిపోయిన తర్వాత మొత్తం లగేజ్ సర్దుకొని కాశీకి వెళ్ళిపోయి అక్కడే నివాసం ఉండేవాళ్ళు, అక్కడే చనిపోయేవాళ్ళు. ఎందుకు చనిపోవాలి కాశీలో అనేది కూడా చాలా మందికి కాశ్యాంతు మరణాన్ముక్తి అంతే, అదొకటే ఎందుకు తెలుసు. చనిపోవాలంటారండి మరి? కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి ఒక గొప్ప అనుభవం, గొప్ప విషయం ఉంది. ఇంతవరకు ఏ సైన్స్కి అంతుపట్టినటువంటి విషయం. ఏమిటి అంటే అది కుక్క, పిల్లి, నక్క ఏదైనా కావచ్చు, మనిషి కావచ్చు, ప్రాణం ఉన్నటువంటి ఏ జీవికైనా సరే చనిపోయే కొన్ని క్షణాల ముందు సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రం ఏదైతే ఉంటుందో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే అనేటువంటి మంత్రాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి చనిపోయే కొన్ని క్షణాల ముందు వాళ్ళ చెవిలో ఉపదేశిస్తాడట. మీరు చూడండి, ఈ విషయం ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు. కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది, ఇలా పైకి తిరిగి ఉంటుంది జీవి, పైకి తిరిగి ఉంటుంది పక్క. దేనికి అంటే అది చెవి మనం వినపడపోతే ఏం చేస్తాం, ఇట్లా చూస్తాం కదా, ఇట్లా వింటుంటాం కదా. చెవి గోడకు కూడా చెవి ఆనిచి వినేవాడు చాలా మంది ఉంటారు. అందుకనే గోడకు చెవులు ఉన్నాయని చెబుతుంటారు. చెవి రిక్కించడం అంటారు. రిక్కించడం అంటే ఏకాగ్రత చూపించడం. వినపడకపోతే అది వినటం కోసం చెవి పైకి లేస్తుంది. అందుకనే కాశ్యాంత్ మరణాన్ముక్తి అంటారు. కాశీలో చనిపోతే మరలా జన్మ ఎందుకు ఉండదంటే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఇంకా జన్మ ఎక్కడది? అవునా? అవునండి. దానికన్నా ఇంకా పరమ పవిత్రమైనటువంటి స్థానం ఏదైనా ఉంది అంటే ఒక్క స్థానం ఉందమ్మా. కాశీలో ఒకసారి చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుందని చెప్తూ ఉంటాం మనం. అవునా? అలానే ప్రపంచంలో అంతకంటే ఇంకా పరమ పవిత్రమైనటువంటి స్థానం ఒక స్థానం ఉంది. ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గోకర్ణ స్థానం. గోకర్ణము అంటాం. అక్కడ సముద్రం ఆవు చెవిలాగా ఉంటుందిట. గో అంటే ఆవు, కర్ణము అంటే చెవి. అక్కడ ఉండేటువంటి విశేషం ఏంటి అంటే రావణాసురుడు శివుడి దగ్గర పర్వతం పైన కడుపులో ఉన్నటువంటి ప్రేగులు కూడా బయటికి తీసి రుద్రవీణ వాయించి శివసాక్షాత్కారాన్ని పొందుతాడు. ఏం కావాలి అని అడిగితే ఆ రావణాసురుడు తల్లి సముద్రం ఒడ్డును కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది, ఇసుకతో లింగం చేస్తుంటుంది, సముద్రుడు వచ్చి లోపల తీసుకుని పోతూ ఉంటాడు. అవునా? దాంతో ఆ తల్లికి అసహనం వస్తుంది. ఇలా రోజు చేస్తున్నాను, సముద్రుడు తీసుకెళ్తున్నాడు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారం ఏంటని చెప్పి ఆలోచిస్తే శివుడు ఆత్మలింగం దొరికితే అది ప్రతిష్ఠించుకుంటే చక్కగా రోజు పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రావణాసురుడి తల్లి యొక్క సంకల్పం. కొడుకుని అడుగుతుంది, నాకు ఆత్మలింగం కావాలి పరమేశ్వరుడిదని. ఆ పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఈయన రావణాసురుడు కైలాసానికి వెళ్ళి ప్రేగులు బయటికి తీసి రుద్రవీణ వాయించి శివసాక్షాత్కారం పొందిన తర్వాత ఏం కావాలని కోరుకుంటే నాకు నీ ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. ఆత్మలింగాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఆయన. గోకర్ణ సమయం అయింది. ఈ దేవతలందరికీ కూడా శివుడి ఆత్మలింగం రావణాసురుడికి చెందడం అనేది ఇష్టం లేదు. ఆయన అసలే బలవంతుడు. శివ ఆత్మలింగం కూడా ఆయనకి చెందిందంటే ఆయన్ని సంహరించడం చాలా కష్టం అవుతుంది, ఆయన గెలవడం చాలా కష్టం అవుతుంది అనేటువంటి ఆలోచనతో దేవతలంతా కూడా మధ్యాహ్న సమయాన్ని కూడా సాయంకాల సమయంలో మాయ చేశారు, సంధ్యా సమయానికి చేశారు. రావణాసురుడు బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేయాలి. సముద్ర తీరం వచ్చింది, సంధ్యా సమయం అయింది. ఈ శివలింగానికి ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే ఎక్కడ భూమి మీద పెడితే అక్కడ ప్రతిష్ఠ అయిపోతుంది. ఆ సమయంలో ఏం చేయాలి మరి బ్రాహ్మణ అన్నవాడు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఈ గోకర్ణ క్షేత్రానికి వచ్చేసరికి సాయంత్రం సమయం అయింది దేవతల మాయ వల్ల. ఈ సమయంలో ఎవరున్నారు అంటే గణపతి పశువుల కాపరిలాగా తిరుగుతూ ఉంటాడు. ఈ గణపతి చేతిలో పెడితే వీడు రక్షిస్తూ ఉంటాడు, మనం పోయి సంధ్యావందనం చేసుకొని రావచ్చు అని చెప్పి రావణాసురుడు భావించి విఘ్నేశ్వరుడి దగ్గరకు వస్తాడు. ఆయనకి వినాయకుడు అని తెలియదు కదా, ఓ పశువుల కాపరి రూపంలో మాయా రూపంలో ఉన్నాడు వినాయకుడు కూడా, ఆత్మలింగాన్ని ఆయనకి చెందకుండా చేసేందుకు. కాబట్టి గణపతి దగ్గరకు వచ్చి నేను నీ చేతికి లింగాన్ని ఇస్తాను, కింద పెట్టకు, నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను అంటాడు. సరే మంచిది నాయన, కానీ నేను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు నువ్వు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడ పెట్టేస్తాను సుమి అంటాడు. సరే నువ్వైతే దయచేసి పెట్టకు, నేను వస్తాను అంటాడు. వెళ్తాడు ఆయన, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి చెందడమే ఇష్టం లేదు కదా వీళ్ళకి. ఎందుకంటే గణపతి రావణ 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 అని 3 సార్లు
త్వరగా పిలుస్తాడు. ఆయన రాడు, వచ్చే లోపల లింగాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, ఆత్మలింగాన్ని. ఆ ఆత్మలింగం భూమిలోనే అక్కడే ఉండిపోతుంది. ఆ క్షేత్రం ఎక్కడంటే గోకర్ణమే. గోకర్ణం అంటే శివుడి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం గోకర్ణం. శివుడు ఆత్మలింగం ఉందంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నట్టు కదా అక్కడ. అవునండి. అవునా? అక్కడ మోక్షం కలిగజేసేటువంటి ఒక విధానమైనటువంటి పూజ ఒకటి ఉంటుందమ్మా. మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ ఉంటుంది, చాలా విశేషం. ఒక మగపిల్లవాడు ఒక వంశంలో పుట్టిన తర్వాత తండ్రి మరణానంతరం ప్రతి మగపిల్లవాడు చేయదగినటువంటి పూజ. తద్వారా మన పూర్వీకులు ఎవరైతే ఆత్మఘోషతో ఉన్నారో ఆ ఆత్మఘోష వెళ్ళి శాశ్వతమైనటువంటి స్వర్గ నరక ప్రాప్తులు వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఆయా స్థానాలు చేరేటువంటి అవకాశం సంపూర్ణంగా గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ పూజలోనే ఉంది కదా, మోక్ష నారాయణ బలి అంటే ఆ త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి ఆత్మలకి మోక్షం కలుగు చేస్తున్నారు, వాళ్ళని ఒక స్థానానికి చేరుస్తున్నారు. వాళ్ళ స్థానానికి చేరిన తర్వాత ఇది చేసాం మళ్ళీ తద్దినాలు పెట్టాలంటే తద్దినాలు యథావిధి పెట్టవలసిందే. చేసిన తర్వాత వాడు ఒక స్థానానికి చేరిన తర్వాత అంతవరకు పెట్టినటువంటి తద్దినాలు వాళ్ళకి అందట్లేదు, చేసిన కర్మలు అందట్లేదు. అప్పటి నుంచైనా సరే వాడు ఒక స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడి నుంచి చేయవలసినటువంటి యథావిధిగా తద్దినాలు ఏవైతే ఉంటాయో యథావిధిగా చేయడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక్కడ చూడండి, మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. మగ సంతానం ఉండదు. పుత్ర సంతానం కలగడానికి కూడా పితృదోష నారాయణ బలి అనేది, ఈ మోక్షనారాయణ బలి అనేది సంపూర్ణంగా సహకరిస్తుంది. వివాహం కానిటువంటి వారికి వివాహం అవుతుంది, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, అనారోగ్యం ఇట్లాంటివన్నీ కూడా ఈ మోక్షనారాయణ బలి వల్ల తప్పనిసరి కలుగుతాయి. ఇప్పుడు వివాహం అయ్యి 15 సంవత్సరాలు అట్లా సంతానం లేనటువంటి వారు కూడా అక్కడ చేయించుకొని మరుసటి రోజే నెల తప్పినటువంటి ఆడవాళ్ళని కూడా చూపిస్తాను. అంత ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఆ మోక్షనారాయణ బలి అక్కడ చేస్తారు గోకర్ణంలో. తద్వారా ఈ పితృదోష నివారణ ఎలా వచ్చిందో చెప్పాను, దాని నివారణ కూడా చెప్తున్నాను. ఇది చేయించడం ద్వారా మంచి విశేషమైనటువంటి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యాపారాభివృద్ధి ఉంటుంది, ఉన్నత పదవి ఉంటుంది, ఉన్నత ఉద్యోగ స్థానం ఉంటుంది, ఉన్న వ్యాపారం బాగుంటుంది. చాలామంది చూడండి ఎక్కడ లైఫ్ సెటిల్ అవ్వకుండా అటు ఇటు ఊగుతూ ఉంటారు. అవునండి. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం ఉండదు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ మోక్షనారాయణ బలి అనేది చాలా విశేషం. ఇందాక ఈ లైఫ్ సెటిల్మెంట్ లేకపోవడం అనేది కూడా పితృదోషం ప్రభావం అనే చెప్పాలి. ఇవి కూడా పితృదోష ప్రభావాలు ఇంట్లో కనబడుతూ ఉంటే తప్పనిసరిగా ఇది చేయించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే గురువుగారు ఆత్మల గురించి చెప్తున్నారు కదా, చాలా మంది ఇంట్లోకి ఆత్మ వచ్చింది ఏం చేయాలి అని సందేహపడుతూ ఉంటారు. మరి వారికి ఇలాంటి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ కొన్ని వేళలు కొన్ని సమయాలు చెప్పబడుతుంది మన హిందూ ధర్మాల్లో. అవునండి. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం, సంధ్యా సమయం, ప్రాతకాలం ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఏవైతే ఆ సమయాల్లో చేయకూడదు అని చెప్తామో, ఏవైతే చేయాలని చెప్తామో, అలానే చెడుకు కూడా ఒక సమయం ఉంటుంది. చెడు ప్రవేశించడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఎప్పుడు అంటే భగవన్నామ స్మరణ తెలియనటువంటి శరీరం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా చెడు ఆవహించుకొని ఉంటుంది. అవునా? అవునండి. చెడు ఆలోచనలతో పోల్చుకుంటే ఈ ఆత్మలు పిశాచాలు పెద్ద భయంకరం కావు. కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, ఆత్మ కనిపించింది అని. రియల్ గానే ఆత్మ కనిపిస్తుందా అండి? మరి వాటికి ఏం పని ఉండదా? ఆత్మలు కనబడతాయి. ఎప్పుడు అంటే నిజంగానే ఏదైతే ఆశాజనకంగా ఒక జీవితం సాగిపోతూ అర్థాంతరంగా ఎక్కడైతే ఆగిపోతాయో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్న వయసులో లేదు గర్భస్థ శిశు మరణాలని చెప్తాం. అవునండి. పిండ రూపంలో ఉన్నప్పుడు పోవడం, అది కూడా 6 నెలల తర్వాత 6 నెలల వరకు కూడాను పిండ రూపమే చూద్దాం. సంపూర్ణమైనటువంటి శరీర అవయవాలు ఎక్కడ రావు వాటి. అవునా? అక్కడి నుంచి కదలిక అనేది ప్రారంభమవుతుంది. అవయవాలన్నీ కూడాను కూడుకుంటాయి, అక్కడి నుంచి కదలిక అనేది ప్రారంభమవుతుంది. సో అలా రూపంలో ఉన్నటువంటివి అలా ఉన్నా కానీ తప్పనిసరిగా ఆత్మరూపం అవుతాయి అవి కూడా. తర్వాత దీంట్లో బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య అని చెప్పి 3 రకాల హత్యలు ఉంటాయి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుని కానివ్వండి, గురువుని కానివ్వండి, మనకు మంచి చేసేవాళ్ళని కానివ్వండి,
వాళ్ళని హత్య చేయడం ద్వారా వచ్చేటువంటివి బ్రహ్మహత్య పాతకాలు అంటారు. అవునండి. వీరహత్య, వీరుడు ఉంటారు కదా, యుద్ధం చేసేటువంటి వీరులను కూడా సంహరించాల్సిన అవసరం వస్తుంది. అవునండి. అట్లాంటి వీరుల్ని సంబంధం ద్వారా వచ్చేటువంటి పాపం వీరహత్య పాతకం. అలానే భ్రూణహత్య అనేది శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడుతుంది. అది చాలా మహాపాపంగా. అది ఎలా అంటే ఏం చెప్తాడు అంటే, భ్రూణహత్య చేస్తే ప్రతినిత్యం భోజనం చేసే ముందు కూడా త్రిసుపర్ణం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది నాన్న. కొన్ని మంత్రాలు ఉంటాయి మంత్రభాగంలో. ఆ త్రిసుపర్ణం అనేటువంటి పారాయణ చేసే భోజనం చేయి, లేకపోతే భ్రూణహత్య నీ వంశానికి, నీ ఇంటికి, నీ ఒంటికి తప్పనిసరిగా చుట్టుకొని ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు ఒక వయసులో చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం వేరు. భ్రూణహత్య ఏంటి? పాపపుణ్యాల ఫలితం లేకుండా మనంతటా మనం వాటిని చంపుతున్నాం. ఒక పిండాన్ని, ఒక జీవాన్ని మనం హత్య చేస్తున్నాం. అది మహాపాతకమా కాదా? చాలా కదా. మరి ఇవన్నీ డాక్టర్లు చుట్టుకోవాలంటే డాక్టర్లకు అవసరమైతే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ పాపం చుట్టుకోదు. చేయించేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళకి చుట్టుకుంటుంది, అంతే కదా, ఆటోమేటిక్గా. అవునా? అవునండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఇవి కూడా ఉంటాయి, ఆత్మలు కూడా ఉంటాయి. అలానే చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ కోరికలు తీరక అవి తప్పనిసరిగా మనకి ఇదవుతూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకి ఆ లక్షణాలు ఇంట్లో కనపడుతూ ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు 10 మంది మగవాళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనుకుందాం. కానీ ఇంట్లో స్త్రీల వెంట్రుకలు కనపడుతూ ఉంటాయి. అదెలా అండి వస్తాయి? అదే కదా ఆత్మరూపం అంటే. ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు. తప్పనిసరిగా అంటే వింటుంటాం కానీ ఎక్కువ మంది అయితే చూడరు, దాన్ని గమనించారు ఫస్ట్ ముఖ్యంగా. అవునండి. మనం ఏదో చిమ్ముతాం, క్లీన్ చేసుకొని పక్కన పడేస్తాం, దాన్ని గమనించారు. తప్పనిసరిగా ఈ విధంగా స్త్రీ కేశాలు తప్పనిసరిగా ఇంట్లో వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు తెలియకుండా ఏదో ఎవరో ఒకళ్ళు, అది ప్రయోగం అనుకుంటాం మనం, అనుకోకుండా మనకు తెలియకుండానే కొన్ని చెడు వస్తువులు ఉంటాయి చూడండి. గోల్డ్, తీసేసిన గోల్డ్ కానివ్వండి, తర్వాత పాత చెప్పులు, ఎక్కడి నుంచో కుక్క తీసుకొచ్చి మన ఇంట్లో పడేస్తుంటుంది. అవునండి, ఇది చాలా ఎవరిదో తెలియదు, ఎక్కడిదో తెలియదు, నడి రోడ్డు మీద కూడా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంటుంది. వాటికి కూడా సంకేతాలే. ముఖ్యంగా మనకంటే కూడా ఎక్కువగా ముందు ఎవరికి తెలుస్తుంది అంటే ఇంట్లో ఉండేటువంటి కుక్కలకి తెలుస్తుంది. వాటికి సెన్స్ ఎక్కువగా ఉంటుంది. కుక్క అరిసింది అని అంటే ఇక్కడ ఏదో ఉంది, దయ్యం ఉందో ఏందో అనేసి అనుకుంటారు. అంటే మనుషులను చూసినా అరుస్తుంటుంది అది. అంటే మనుషులు లేకపోయినా కానీ కొన్ని సార్లు అరుస్తూ ఉంటుంది. అక్కడ ఇంకోటి కూడా ఏంటంటే చూడండి, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి మీకు. అవునండి. ఎవరు కూడా మీ ఇంటి ముందుకు వచ్చి బిచ్చం అడగరు. ఆత్మరూపం లోపల ఉంటే ఇంటి ముందుకు వచ్చి ఎవరు బిచ్చం అడగరు. తప్పనిసరిగా సాధువులు ఎవరు లోపలికి రారు, గోవులు రావు. మీరు బలవంతాన్ని తీసుకొచ్చినా వేడికెళ్ళిపోతూనే ఉంటాయి. వాటికి కూడా సెన్స్ ఎక్కువ, గోవులు కూడా సెన్స్ ఎక్కువగా ఉంటుంది జంతువుల్లో. ఈ రకమైనటువంటి లక్షణాలు ఇంట్లో దీపారాధన చేస్తాం మనం. చేసినప్పుడు సగం నూనె మాత్రమే కాలిపోతుంది, ఒత్తి మాత్రం కొండెక్కుతుంది. ఇవి కూడా ఆత్మ లోపల ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు. నూనె పూర్తిగా కాలిపోవడం వేరు. దీపారాధన చేస్తే ఏంటి, అసలు ఆ నూనెకు ఉండేటువంటి తత్వం ఏంటి, పూర్తిగా కాల్చేయడం. అవునా? ఇప్పుడంటే కిరోసిన్, పెట్రోల్ వచ్చినాయి కాబట్టి పూర్వకాలంలో ఎవరన్నా దహనం చేయాలన్నా నూనెతోనే చేసేవాళ్ళు. అవునండి. ఆ నూనెకుండే లక్షణమే అది. అంటుకుంటే మొత్తం అయిపోయేంత వరకు ఉంటుంది. కొన్ని చోట్ల ఒత్తితో సహా కాలిపోతూ ఉంటుంది. అవునా? అంటే అంత సంపూర్ణంగా తీసుకుంటుంది. కానీ నూనెగానే ఉంటుంది. ఒత్తి కొంచెం పెరుగుతుంది, కాసేపటికి మరలా కొండెక్కిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మ ఇంట్లో ఉందని చెప్పడానికి కొన్ని లక్షణాలు. దీంతోపాటు ఇంట్లో భార్యాభర్తలు మాటికి పోట్లాడుకుంటూ ఉంటారు, చికాకులు. పిల్లలు ఎలా ఉంటారంటే బద్ధకంతంగా ఉంటారు. పొద్దున్నే నిద్ర లేవడం చేయలేరు. అంతేకాకుండా దేవాలయానికి వెళ్దామని చెప్పి అనేక వందల సార్లు వాయిదా వేసుకుంటూ అక్కడ వెళ్ళలేక గుడి బయట నుంచి ఏదో వెళ్తూ నామకావస్థగా ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతుంటారు. గుడి లోపలికి కూడా వెళ్ళలేరు తొందరగా. శరీరంలో ఆత్మ ఉంటే గుడిలోకి ప్రవేశించము అనేసి అంటారు, అది నిజమేనా? చాలా కష్టం. అంటే అడుగు పెడుతుంటే కూడా పెట్టనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. ఎక్కువగా ప్రదక్షిణాలు చేసేది ఆంజనేయ స్వామి దేవాలయంలో చేస్తుంటారు. లేదంటే నృసింహస్వామి దేవాలయంలో ఎక్కువగా ప్రదక్షిణాలు చేస్తుంటారు. మిరియాలతో ప్రదక్షిణ చేయమని చెప్తాం. అవునండి. దేవతలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి వారికి, నృసింహస్వామి వారికి, ధూమావతి అనేటువంటి శక్తికి, కొంతమంది దేవతలకు మాత్రమే మిరియాలు వాడుతూ ఉంటాం. దేనికి అంటే మిరియం అనేది
లోపల ఉండేటువంటి ఘోష ఏదైతే ఉందో తొందరగా రిసీవ్ చేసుకుంటుంది. భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు ఏవైతే ఉంటాయో వాటిని నివారణ చేసేటువంటి శక్తి ఎక్కువగా మిరియాల్లో ఉంటుంది. కాబట్టి మిరియాలు తీసుకొని ప్రదక్షిణ చేయమని చెబుతాం. ఒక ప్రదక్షిణ చేసరికి వాళ్ళకి గగనం ఆకాశం కనబడుతుంటుంది. ఎందుకండి? తిరగనివ్వదు. ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో ఒంట్లో ఉండేటువంటి ఆత్మస్వరూపం భగవంతుడు. ఇప్పుడు దైవశక్తి ముందు పిశాచ శక్తి ఎంతవరకు ఉంటుంది చెప్పండి? ఆత్మశక్తి ఉండదు, నిలబడలేదు కదా. అవునండి. అది ప్రదక్షిణ చేయనివ్వలేక వాళ్ళని బడి పంపించేస్తుంది వెంటనే. అసలు లోపలికి దేవాలయానికి సాధ్యమైనంత వరకు లోపలికి లోపలికి వెళ్ళారు, బలవంతాన తీసుకొస్తుంటారు కొంతమంది, బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఎలా ఉంటారంటే నా కళ్ళారా నేను చూశానమ్మా. అంటే ఆ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్ను ఒక తనుదంతే విడిపోయి రోడ్డు మీద పడతాడు ఆ పట్టుకున్నవాడు. అంటే అంత బలం వచ్చేస్తుంది. వీటితో పాటుగా వీళ్ళ తిండి ఆహారం మారిపోతుంది, ఎక్కువగా తింటారు, అతి ఎక్కువగా. పిశాచాలు ఎలాదంటే సినిమాలో చూపిస్తుంటారు కదా అవునండి, విఠలాచార్య గారి సినిమాలో. ఆ విధంగానే తిండి విపరీతంగా తింటూ ఉంటుంది. దీంట్లో ఇందాక మనం పితృదోషం ఇట్లా అని చెప్పుకున్నాం కదా. అవునండి. నిజంగా కొంతమంది పితృదేవతలు ఆయా సమయాల్లో ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల మీదకు వచ్చి వాళ్ళ ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వయంగా తినేసి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఇప్పుడు ఎక్కడైనా చూసినా కానీ ఇట్లా ఆత్మ వచ్చింది, అసలు నేను తినను కానీ తిన్నాను అని చెప్తూ ఉంటారు. వీడికి సంబంధం లేదు. అవును, ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏమీ చదువుకునేవాడు ఉంటాడు కానీ వాడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంటాడు. అవునండి. అవతల వచ్చిన వాడు ఎవడంటే వాడు చదువుకున్నటువంటి వ్యక్తి. దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కడైతే వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తామో అవి ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఇష్టాన్ని చూపించినా రావచ్చు అంటారా? మరి తప్పనిసరిగా ఎందుకు రా? ఇష్టం ఉన్న చోటే కదా ఇంకో వ్యక్తి వచ్చేది. అవునండి, ఇష్టం లేని చోటుకి అయితే రాడు కదా. నువ్వు రావద్దు, నా మీదకి రావద్దంటే రాడు కదా. రారండి. ఎక్కడైతే మనం ప్రేమ చూపించగలుగుతున్నామో, లేదు కనీసం మాటల ద్వారా అయినా సరే. నేను సింపుల్గా కొన్ని ఇది ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి హిందీ ఉర్దూ అనే మాటలు అసలు రావు. బ్రాహ్మణ అమ్మాయి. కొన్ని రోజుల తర్వాత దయ్యం పట్టిందని చెప్పి నా దగ్గర తీసుకొని వచ్చారు. కూర్చోబెట్టి నువ్వెవరు ఏంటి అంటే మొత్తం ఉర్దూలో మాట్లాడుతుంది. నాకు ఉర్దూ రాదు, మాట్లాడుతూ ఉంది. అసలు నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఆ ఊరిలో ఒక ముస్లిం అతను చనిపోయి ఈ అమ్మాయిని పట్టుకున్నాడు. నువ్వు ఎందుకు పట్టుకున్నావు అని అడిగాం. గట్టి అంటే చెప్తూ ఉంటారు కదా, అని అరుస్తుంటారు. అవునండి. నన్ను తీసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి ఆ చనిపోయిన వాడే నా భర్త అంది, కాబట్టి నా భార్య, అందుకని నేను వచ్చానని చెప్పాడు. మరి అది ప్రేమ, ఆ ఇష్టాన్ని చూపించింది కదా అక్కడ. అవునండి. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళని ఆవహించుకొని ఉంటాయి. వీటన్ని కూడా పరిష్కారాలు ఏంటి అంటే ఆంజనేయ స్వామి వారు, నరసింహస్వామి వారు, ఈ రెండింటి ద్వారా అత్యంత తొందరగా వాళ్ళని బయటికి పంపించవచ్చు. ఎవరైనా జపం చేస్తున్నటువంటి జపమాల ఉంటే చూడండి బ్రాహ్మలు, ఆ జపమాల వేయండి, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి ఇట్లాంటివి ఆత్మఘోషలు వండి మీద ఉండేటువంటివి. అందుకనే ప్రతినిత్యం మనం ఏం చదువుతూ ఉంటాం, అసలు ఇంట్లో గోవుల్ని పెట్టుకోమని చదువుతాం మనం. అవునండి. ఇప్పుడు అవి పోయినాయి, ఇంట్లో మనుషులు ఉండడానికి చాలానంత ఇల్లు అయిపోయినాయి. కాబట్టి గోమూత్రం రోజు ఇంట్లో చల్లగలిగితే, ప్రతినిత్యం చల్లగలిగితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అవునండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వస్తుంది. తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. మనకు తెలియకుండా మనం అనేక రకాలుగా దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తే దాటుతూ వస్తూ ఉంటాం. అవునా? అవి కూడా దాటుడు సంబంధం ఉంటారు. అవి కూడా మనతో పాటు వస్తుంటాయి. ఇంటికి వచ్చేసరికి బాడీ పెయిన్స్, ఫీవరు, అంతవరకు బాగా యాక్టివ్గా ఉంటారు. అవి దాటి వచ్చిన ఒక గంటన్నరలో వెంటనే మార్పు వచ్చేస్తుంది శరీరంలో. అది ఇంకా మనం అనుకోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే అపోహ పడుతూ ఉంటారు కదా, నేను దాటేశాను అనేసి. దాటేశాను అపోహ వల్ల. ఇక్కడ చెప్తాను నాన్న, అన్నం చూస్తే ఆకలి తీరదు, తింటేనే కదా. అట్లానే చెడుని ఏదైనా మనం చేస్తేనే వస్తుంది, కానీ అనుకోవడం వల్ల ఏమీ రాదు. కాకపోతే అనుమానం పెద్దభూతం అని చెప్పి, పెనుభూతం అని చెప్పి చూస్తూ ఉంటాం. అనుమానం అనేది అసలు ఎవరికి పనికి రాదు. నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోగలిగితే బాగుంటుంది. పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుక్కుంటానంటే కష్టం కదా. కాబట్టి ఏవైతే దాటి వస్తామో అట్లాంటి వాటి వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను గోమూత్రం ఇంట్లో చల్లుతూ నిత్యం సాంబ్రాణి పొగ వేసేటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ రకమైనటువంటి ఆలోచనలు రావు, అలాంటి శక్తులు లోపలికి రావడానికి కూడా అవకాశం ఉండదు. అందుకనే నిమ్మకాయలు కూడా కోసి ఇంటి ముందు పెడుతూ ఉంటారు, వ్యాపార సంస్థల్లో పెడుతూ ఉంటారు. నిజంగా ప్రతి నిత్యం కూడాను ఒక నిమ్మకాయని కోసి, లేదు కనీసం వారానికి ఒక్కసారి నిమ్మకాయని కోసేసి పసుపు కుంకుమ అద్దేసి ఇంటికి ముందు అటు ఇటు సింహద్వారం దగ్గర కనుక పెడితే ఇట్లాంటి భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉండవు.
చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకు తెలియని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు గురుగారు. నాకే అనుకున్నాను, కొంతమందికి క్లారిటీ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు, మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.